श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ भद्रम् कर्णेभिः शृणुयाम देवाः भद्रम् पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। ఏడవ మంత్రం ప్రవాహ్యేతే అదృఢా యజ్ఞరూపాః అష్టాదశోక్తమవరం యేషు కర్మ ఏతచ్ఛ్రేయో యేభినందంతి మూఢాః జరామృత్యుం తే పునరేవాపి యంతి। ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అనే జిజ్ఞాస గలవారు ఎంతో కాలం నుంచి పుట్టినప్పటి నుంచి ఏవో కొన్ని ధారణలు ఏవైతే చాలా బలంగా చాలా పవిత్రంగా అట్టబెట్టుకుంటారో ఆ ధారణలన్నిటినీ కూడా త్రోసిపుచ్చాల్సి ఉంటుంది. ఇప్పుడు టెంపుల్ వర్షిప్ ఇస్తే ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ వాల్యూ, ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ రోల్. దాన్ని మనం తక్కువ చేయటం మన తాత్పర్యం కాదు. కానీ నేను ఈశ్వరుడి కంటే భిన్నంగా ఉన్నాను, నాకంటే ఈశ్వరుడు భిన్నంగా ఉన్నాడు అనే ఆ భేదాన్ని అలాగే మెయింటైన్ చేసుకుంటూ ఈశ్వరుడు కేవలము ఆ ష్రైన్ లో మాత్రమే ఉన్నాడు అని అలాగా లోకలైజ్డ్ గా ఈశ్వరుణ్ణి భావన చేస్తూ ఉంటుంటే, ఇఫ్ దట్ ఈస్ ది ఎస్సెన్స్ ఆఫ్ టెంపుల్ వర్షిప్, దెన్ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అలాగంటే భేదభావంతో నిలిచి ఉన్నంత కాలం మనిషి యొక్క వికాసం ఉండదు. కాబట్టి ఇలాగంటే మనం చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో ధారణలు, కల్చరల్ కండిషనింగ్ అంటూ ఉంటారు. సోషల్ కండిషనింగ్, సైకలాజికల్ కండిషనింగ్, కల్చరల్ కండిషనింగ్ ఇవి ఉంటాయి. అవన్నిటినీ కూడా ఏ రకమైన మొహమాటం లేకుండా ఖచ్చితంగా త్రోసిపుచ్చటం చేతనైనప్పుడు మాత్రమే వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు. ఏదో ఒక కేటగిరీనో డెఫినేషన్నో మనం మనస్సులో పెట్టుకుని మన ఆత్మ తను ఆ విధంగా తాను అని డిఫైన్ చేసి కూర్చుంటే హీ కెనాట్ నో ఇట్. ఉదాహరణకి అహం బ్రాహ్మణ, అహం క్షత్రియ అని చాలా పవర్ఫుల్ కండిషనింగ్ మన కల్చర్లో. దట్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ కండిషనింగ్. అది ఉంటే వాడికి ఆత్మస్వరూపం తెలియదు. తర్వాత స్పిరిచువల్లీ ఐఆమ్ సుపీరియర్ టు ది అదర్ పర్సన్ అని ఉన్నా, దట్ హోలియర్ దెన్ దౌ యాటిట్యూడ్ అది ఉన్నా, లేకపోతే తర్వాత మేల్ ఫీమేల్ అనే ఒక భావన. ఇప్పుడు జపం చేస్తున్నప్పుడు కూడా నేను మేల్, ఐఎమ్ ది మేల్ హూ ఈస్ డూయింగ్ ది జప. అండ్ దేర్ ఫార్ మేల్ షావనిజం ఎలా ఉంటుందంటే ఐఎమ్ ది మేల్ అండ్ దేర్ ఫార్ ఈశ్వరుని యొక్క సామ్రాజ్యంలో నా యొక్క స్థానం చాలా విశిష్టంగా ఉంటుంది. మీరు ఎవరినైనా టచ్ చేసి చూడండి. ద రిలీజియస్ గై ఈజ్ లైక్ దట్. హీ థింక్స్ దట్ యాజ్ ఎ మేల్ హీ ఈజ్ సుపీరియర్ టు ది ఫిమేల్. సో ఈ సుపీరియారిటీ పార్ట్ అలాట్ పెట్టి హీ టేక్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ది మేల్. ఆత్మ ఈజ్ నాట్ ది మేల్. లింగభేదము ఆత్మయందు ఉండదు. సో చాలా మౌలికమైనటువంటి డెఫినిషన్
వ్యక్తి తన విషయంలో తాను చేసుకుని ఉంటాడే, యూ షుడ్ కమ్అట్ ఆఫ్ ఇట్. అలాగే కర్మ విషయంలో మొహమాట పడుతుంటే మీకు ఆత్మస్వరూపం ఎప్పటికీ తెలిసింది. కర్మకి ఉండి వాల్యూ దానికి ఉన్నది. బట్ స్టిల్ కర్మ అన్నది ఒక పరిచ్ఛిన్న వ్యక్తిని డిఫైన్ చేస్తూ ఉన్నంతసేపు, కర్తని డిఫైన్ చేస్తూ ఉన్నంతసేపు ఆ కర్మ బంధహేతువే అవుతుంది తప్పిస్తే దాని నుంచి. కాబట్టి కర్మ విషయంలో కూడా మనకు ఉండేటువంటి నిష్కర్షలు, కంక్లూషన్స్ అని అంటారు, ఆ నిష్కర్షల్ని మనం పరీక్షకు పెట్టి వాటిని అవసరమైతే త్రోసిపుచ్చటానికి సిద్ధంగా ఉండాలి. అంతేగాని అన్నీ త్రోసిపుచ్చేస్తే ఇంకేముందండి, మరి అద్వైతం పేరు ఇలాగంటూ ఉంటారు కొంతమంది. అద్వైతం పేరు చెప్పి అంతా ఏకం పాకం చేసి పెడితే మరి ఇంతకాలం నుంచి మరి పెద్దలందరూ అలా ఎందుకు చేస్తున్నారు అని ఒకళ్ళ ప్రశ్న. సో వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఇట్ ఈస్? ఎవరిలో చాలా కాలం ఏదో చేశారు కాబట్టి అది కరెక్ట్ అనే ఆ కైండ్ ఆఫ్ మూఢ పరప్రత్యయనేయ బుద్ధి అని చాలా మంది చాలాసార్లు చేశారు కాబట్టి అది కరెక్ట్ అయి ఉంటుందని వీడు అంటాడు తప్పించి వీడు ఆలోచించి దాంట్లో తెలుసుకున్నది ఏముంది దాంట్లో. కాబట్టి దిస్ కైండ్ ఆఫ్ కండిషనింగ్ కి అతీతంగా మనిషి ఎదగాల్సి ఉంటుంది. అందుకోసమే ఉపనిషత్తులలో భాష కొంచెం పరుషంగా ఉంటుంది. శంకరుల యొక్క భాష కూడా అలాగే ఉంటుంది. సో అదృఢా యజ్ఞరూపా అష్టాదశ అంటే మీరు ఒక పురోహితుడిని పెట్టి ఆ పురోహితుడు మిమ్మల్ని ఉద్ధరిస్తాడు. హౌ? కర్మ ద్వారా. అదే కదా మీకు పురోహితుడికి ఉండే కాంటాక్ట్ కర్మే. సో యజ్ఞరూపా అష్టాదశ, యజ్ఞ రూపములు, యజ్ఞము యొక్క రూపములు ఈ పురోహితులే. ఎందుకంటే కర్మ అనేది మెషీన్లు చేయవు కదా, యజ్ఞంలో రోబోట్లు చేయవు. యజ్ఞంలో రోబోట్లను పెట్టి చేయించడానికి కుదరదు. ఇప్పుడు ఈ అమెరికాలో నేను హాస్పిటల్ ఒకటి చూశాను. వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రి 8 గంటలకో 9 గంటలకో షిఫ్ట్ అయిపోతుంది, నర్సెస్ షిఫ్ట్. రోబోట్లకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు ఆ హాస్పిటల్ వార్డ్. నిజంగా యూ మే నాట్ బిలీవ్ ఇట్, ఇట్ ఈస్ ఇండీడ్ సో. ఆ రోబోట్కి ఫీడ్ చేసేస్తాడు సమాచారం అంతా. అదేం చేస్తున్నారు, రాత్రి 12 గంటలకి టాబ్లెట్ వేయాలనుకోండి, ఈ రోబోట్ 12 గంటలకు ఆ గది తలుపు తీసి లోపలికి వెళ్ళిపోయి కీ అని ఒక అలారం లాంటిది వినిపించి ఆ టాబ్లెట్ అక్కడ ఒక చిన్న ట్రే ఉంటుంది, దాంట్లో పారేసి మళ్ళీ కీ అని ఇంకో అలారం వినిపిస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది రూమ్ లోంచి. ఆ రకంగా ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్క రోబోట్ ని పెట్టుకున్నారు. ఈ మధ్యన జాన్ కెనడీ హాస్పిటల్, నేను వెళ్ళాను న్యూజెర్సీ హాస్పిటల్లో. దాంట్లో మా మిత్రుడు ఒక ఆయన పనిచేస్తున్నారు, ఆయన భార్య పనిచేస్తుంటే ఆమె తీసుకువెళ్తే వెళ్ళాను. ఏ కీప్ రోబోట్స్. రాత్రి 9 అయ్యేప్పటికీ షీ ఫీడ్స్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ టు ఏ కంప్యూటర్. ఏ పేషెంట్ ఏమిటి చేయాలి అని కంప్యూటర్ 12 పేషెంట్స్ కావాల్సిన సమాచారం మొన్నటి పొద్దున్న 8 మళ్ళీ నర్సు వచ్చేదాకా కూడా అదంతా కంప్యూటర్లోకి ఫీడ్ చేసేసి ఎంటర్ చేసి వెళ్ళిపోతున్నాడు. నౌ ద కంప్యూటర్ విల్ బి ఆపరేటింగ్ ది రోబోట్. అలాగే యజ్ఞం చేయడానికి అలా కుదరదు. యజ్ఞ రూపాహ, వీళ్ళు ఋత్విక్కులు చేయాల్సి ఉంటుంది యజ్ఞాన్ని. కాబట్టి యజ్ఞము యొక్క రూపం వాళ్లే, ఎందుకంటే కర్మ కర్త మీద ఆధారపడి ఉంటుంది కనుక. కాబట్టి ఋత్విక్ ఉన్నాడు, ఆయన కర్మ చేసి నన్ను ఉద్ధరిస్తాడు. అంటే ఇట్ ఈజ్ ఏ వే ఆఫ్ ఎస్కేప్. వీఆర్ ట్రయింగ్ టు ఎస్కేప్. ఆ పలాయన వాదమే ఒక రకంగా. చాలా మంది అలా చేస్తారు, కొంత మనీ ఇచ్చేస్తారు ఋత్విక్కి, ఇంకా నౌ ద ఋత్విక్ విల్ టేక్ కేర్. అలాగా. సో ఆ రకంగా ఋత్విక్ మీద లేకపోతే పురోహితుడి మీద పెట్టి నీ ఆధ్యాత్మిక ఉన్నతి ఆయన టేక్ కేర్ చేసేస్తాడంటే హీ విల్ డూ ఇట్ బై ఆల్ మీన్స్. బట్ సంసార సముద్రం నుంచి నువ్వు బయటపడలేవు. ఎందుకో తెలుసిన, అదృఢాహ ప్లవాహ. ఈ పడవ, ఈ ఋత్విక్కులు వాళ్ళు చేసే కర్మ అనే పడవ ఉన్నదే, ఇది చిల్లు పడవ, అది నిన్ను గట్టెక్కించదు. అయితే కర్మానుష్ఠానం మంచిది, కర్మని చేసుకుంటూ ఉండడం చాలా అవసరము. కానీ ఇదియే పరమ లక్ష్యము. ఏతశ్రేయ ఏ అభినందంతి మూఢా. ఏదో ఒక కామన, ఆ కామనని తీర్చుకోవటం కోసం ఒక కర్మ చేయటం, ఆ కర్మ ఫలాన్ని అనుభవించటం. అంటే హీజ్ ఏ భోక్త టు స్టార్ట్ విత్. సో భోక్తృత్వాన్ని నిలబెట్టుకోవాలి అంటే కర్త అవ్వాలి. సో కర్తృత్వాన్ని, తాను కర్త అయి కర్మని చేస్తాడు. కర్త ఏడు కాబట్టి మళ్ళీ భోక్త అవుతాడు, భోక్త కర్త అవుతాడు, కర్త భోక్త అవుతాడు. అదొక విష వలయం. ఆ వలయంలో తిరుగుతూ ఉంటాడు. పరిచ్ఛిన్నమైన వ్యక్తిగా, సంసారంలో అల్పుడిగా
భయభీతుడిగా కామనల చేత వేగిపోతూ, సో హీ కంటిన్యూస్ టు లివ్ దట్ కైండ్ ఆఫ్ ఎ లైఫ్. ఇప్పుడు మౌలికమైన మార్పు రావాలి. జస్ట్ సరౌండింగ్స్ లో మార్పు వస్తే ఉపయోగం ఏముంది? వ్యక్తిత్వంలో మౌలికమైన మార్పు రావాలి. ఇప్పుడు వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు కూడా ఏవో కామనలన్నీ చేస్తూ ఉంటాడు, ఏవో కోరికలను కోరుకుంటూనే ఉంటాడు. నిద్రలేస్తే ఇంక అదే పని, కోరికలు కోరుకుంటాడు, ఆ కోరికలను తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుణ్ణి పిక్చర్లోకి తీసుకొచ్చినప్పుడు కూడా ఈ కోరికలను తీర్చుకోవడం కోసమే దేవుడు పిక్చర్లోకి వస్తాడు. కానీ అంచేతను నేను తరచుగా అంటూ ఉంటాను, ఈశ్వర ఈజ్ అన్ అకాంప్లిస్ టు అవర్ సంసారిక్ డిజైర్. ఈశ్వరుని ఒక అకాంప్లిస్ కింద చేసుకుని మనం కాలక్షేపం చేసేస్తూ ఉంటాం. కాబట్టి ఇటువంటి కోరికలు కోరుకుంటూ ఉంటాడు. తర్వాత ఎప్పుడూ కూడా భయంతో బతుకుతూ ఉంటాడు మనిషి. ఆల్వేజ్ ఎ సెన్స్ ఆఫ్ ఫియర్ అండ్ ఇన్సెక్యూరిటీ ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు ఇది మౌలికమైన వ్యక్తిత్వం. ఏమిటి? హీఈస్ ఎ బండిల్ ఆఫ్ ఫియర్స్ అండ్ క్రేవింగ్స్. రిక్షా పుల్లర్ ఉన్నాడు అనుకోండి, సాయంకాలం అయిన తర్వాత 100 రూపాయలు ఈ రోజుకి సంపాదిస్తే సాయంకాలం అయిన తర్వాత 70 రూపాయలు ఫ్యామిలీకి ఇచ్చేసి 30 రూపాయలు ఆ కళ్ళు షాప్ దగ్గరికి పోయి దారు తాగొచ్చును అని వాడు కోరుకుంటాడు. మిలియనైర్ ఉన్నాడు అనుకోండి, ఈవేళ మనం బిజినెస్ 100,000 రూపీస్ బిజినెస్ టర్న్ ఓవర్ చేసినట్లయితే మనకి 10,000 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. మనం 5 స్టార్ హోటల్లో ఈ రాత్రి పార్టీలో ఒక 10,000 రూపీస్ హ్యాపీగా ఖర్చు పెట్టి ఎంజాయ్ చేయొచ్చు అని వాడు కోరుకుంటాడు. బేసికల్ గా హీజ్ ఎ క్రేవింగ్ గాయ్. మౌలికంగా భేదం ఏమిటి ఇద్దరికి? ఏమీ భేదం లేదు. వన్ మే అపియర్ వెరీ సివిలైజ్డ్, కొంతమందికి చాలా కాస్ట్లీ డిజైర్స్ ఉంటాయి, కొంతమందికి చాలా చవక డిజైర్స్ ఉంటాయి. అంతకు తప్పించి మౌలికంగా హీజ్ ఎ డిజైరింగ్ పర్సన్, హీజ్ ఎ వాంటింగ్ పర్సన్ అనే దాంట్లో భేదం లేదు. అంచేతనే ఈ కొంచెం లోవర్ మిడిల్ క్లాస్ లో ఉన్న వాడికి లాటరీ వచ్చిందనుకోండి, సో హీ బికమ్స్ దాట్. సో సరౌండింగ్స్ మారుతాయి, మోర్ లగ్జూరియస్ సరౌండింగ్స్ లో బతుకుతూ ఉంటాడు. మౌలికమైన వ్యక్తిత్వంలో మార్పు ఏమీ లేదు. అదేవిధంగా సో మీరు టెంపుల్కి వెళ్ళారు, టెంపుల్ వర్షిప్ చేశారు, లేకపోతే కర్మకాండని చేశారు, లేకపోతే తీర్థయాత్రలు చేశారు, మంచిది. అవన్నీ కూడా అవసరమే. డబ్బు సంపాదించడం మాత్రం అవసరం కదా. టెంపుల్కి వెళ్ళడమే అవసరమే ఏమి? బిజినెస్ చేసి డబ్బు సంపాదించడం కూడా అవసరమే. ఎవ్రీథింగ్ ఈజ్ నీడెడ్. ఎందుకంటే బిజినెస్ చేసి డబ్బు సంపాదించడం ఇహలోకానికి సంబంధించింది, టెంపుల్కి వెళ్ళడం పరలోకానికి సంబంధించింది. సో బోత్ ఆర్ నీడెడ్. బట్ దెన్ ద మౌలికమైన వ్యక్తిత్వము, యాజ్ ఎ పర్సన్ ఐఎమ్ ఎ బండిల్ ఆఫ్ డిజైర్స్ అండ్ ఫియర్స్, దాంట్లో మార్పు వచ్చిందా? లేదు. టెంపుల్కి వెళ్ళినా వాడు అలాగే మిగిలి ఉన్నాడు. ఇంతకుముందు కోరికల్లో ఏదో 5 స్టార్ హోటల్లో భోజనం చేయాలనో, లేకపోతే పార్టీకి వెళ్లాలనో, లేకపోతే ఖరీదైన సూట్ వేసుకోవాలనో కోరుకుంటాడు. ఇప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళినందువల్ల హెవెన్కి వెళ్ళాలి అని కోరుకుంటాడు. హీజ్ ఎ టూరిజం గై అయిపోతాడు. టూరిస్ట్, హీ వాంట్స్ టు గో టు హెవెన్. మామూలుగా కశ్మీరు, పహల్గామ్ అలాంటి చోట్లకు వెళ్ళొచ్చేవారు పూర్వం. ఇప్పుడు ఫ్యాషన్ మారిపోయింది. ఇప్పుడు డిఫరెంట్ ప్లేస్, లేకపోతే హెవెన్. హీ వాంట్స్ టు గో టు హెవెన్. సో ఈ విధంగా మౌలికంగా ద పర్సన్ కంటిన్యూస్ టు బి వాట్ హీ ఈజ్. ఊరికే సూపర్ఫిషియల్ యాక్టివిటీస్ అంటారు వీటిని. దే బ్రింగ్ అబౌట్ ఎ చేంజ్ సూపర్ఫిషియల్లీ. అంచేతనే సూపర్ఫిషియల్ యాక్టివిటీస్. ఈ సూపర్ఫిషియల్ యాక్టివిటీస్, వీటి వల్ల కలిగే ఫలములు, ఇదే పరమార్థము. అంటే జీవితంలో సర్వోన్నతమైన లక్ష్యం ఇదియే. దానికి శ్రేయ అని పేరు. సర్వోన్నతమైన లక్ష్యమునకు శ్రేయ అని పేరు. మీరు కఠోపనిషత్తు చదివిన విద్యార్థులు నేను మీకు చెప్పాలా? ఏతత్ శ్రేయ ప్రేయ అనే విభాగం చేస్తాడు. సో శ్రేయస్సు, ప్రేయస్సు అంటే ఈ భోగాల వల్ల కలిగే లాభం, లేకపోతే సుఖము. శ్రేయస్సు అంటే ఆత్మజ్ఞానము, మోక్షము, శ్రేయస్సు. సో ఈ సూపర్ఫిషియల్ యాక్టివిటీస్, వీటి వల్ల వచ్చేటువంటి ఫలములు, ఇదే శ్రేయస్సు అని ఎవడైతే అభినందంతి, కంగ్రాచులేటింగ్ దెమ్సెల్వ్స్, మూఢా. ఏతచ్ఛ్రేయ ఏభినందంతి మూఢా. నేను ఇంత పుణ్యకార్యం చేశాను కాబట్టి ఐ హ్యావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్ అని ఆ విధంగా ఎవళ్ళైతే తమని తాము అభినందించుకుంటూ ఉంటారో దే ఆర్ మిస్టేకన్.
ఎందుకో తెలుసునా, జరామృత్యుంతే పునరేవాపియంతి. ఆ దేహముతోటి తాదాత్మ్యాన్ని చెంది ఉన్న ఈ అల్ప వ్యక్తి ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడంతే. సో మౌలికమైన మార్పేమీ రాలేదు. కామనలను మనం తిరస్కరించాలి అనేటువంటి ఐడియా కూడా రాదు. సో ఇంకా కొత్త కొత్త కామనల్ని బోధిస్తారు కూడా. కామనల్ని తిరస్కరించాలి, ఉన్నదాంతో మనం సుఖంగా ఉండాలి, ఈశ్వరుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయాలి, అవన్నీ తీసి పక్కన పెట్టి కొత్త కొత్త కామనల్ని బోధిస్తారు. ఎలా బోధిస్తారంటే, ఉదాహరణకి మనకి శాస్త్రంలో ఎలా ఉంటుంది, మీకు సంతానం కావాల్సి వస్తే ఈ కర్మ చేసుకోండి, స్వర్గం కావాల్సి వస్తే ఈ కర్మ చేసుకోండి, ఆరోగ్యం కావాల్సి వస్తే ఈ కర్మ చేసుకోండి, ఆరోగ్యం కావాల్సి వస్తే సూర్యోపాసన ఏదో చేసుకోండి అని ఉంది. కానీ వీసా కావాల్సి వస్తే ఈ కర్మ చేసుకోండి అని ఎక్కడా శాస్త్రంలో లేదు. వీళ్ళు అది క్రియేట్ చేసి పెడతారు. దే కమ్అట్ విత్ న్యూ ఇయర్. ఎందుకంటే శాస్త్రంలో ఎక్కడ, భాగవతంలో కానీ, భాగవతంలో కావ్యకర్మల లిస్టు చోటు ఉంది ద్వితీయ స్కంధంలో, దాంట్లో ఎక్కడ వీసా మాట ఉండదు. వేదంలో కూడా అనేక కామనలకి అనేక కర్మలు చెప్పారు, కానీ వీసా కావలసిన వాడు ఈ కర్మ చేసుకోవాలి అని అలాగేం లేదు. నాకు తెలుసున్న మిత్రుడు ఒకతను ఉన్నాడు. అతను వీసాకి వెళ్లే ముందు మద్రాసులో వీసా, బెంగళూరులో మహాత్ములు ఒక ఆయన ఉన్నారు. ఆ మహాత్ములు ఆశీర్వదిస్తే వీసా ఇస్తారు అని. ఆ మహాత్ముల దగ్గరికి వెళ్లి ఆశీర్వచనం తీసుకుని వీసాకు వెళ్తాను అని అన్నాడు నాతో. నేను చెప్పాను, అమెరికా వాళ్ళకి ఈ మహాత్ముల గురించి ఏం తెలుసాయా, వాళ్ళకి దే డోంట్ రికగ్నైజ్ ఆల్ దిస్, ఇంతకీ ఇవ్వాల్సిన వాడు కదా. నువ్వేం చేస్తావంటే, అమెరికా వాళ్ళు చూసేది ఎకనామిక్ స్టేటస్. ఈ ఊళ్ళో ఓ ఆడిటర్ ఒకడు ఉన్నాడు, నాకు తెలుసు ఆయన. ఆ ఆడిటర్ కనుక ఆడిట్ రిపోర్ట్ ఇస్తే అమెరికన్ వాళ్ళు నమ్ముతారు దాన్ని. వాళ్ళు అందరు ఆడిటర్లనే నమ్మరు. ఎందుకంటే మనం ఆడిటర్లని జేబులో వేసేసుకుంటాం, అది పెద్ద సమస్య ఏం కాదు కదా. వాళ్ళు అంచేతను కొంతమంది వాళ్ళు రికగ్నైజ్ చేసిన ఆడిటర్స్ కొంతమంది ఉన్నారు. ఈ ఊళ్ళో ఒక ఆయన ఉన్నారు, నేను ఎరుగుతున్నా ఆయన్ని. నిన్న ఆడిటర్ దగ్గరికి పంపిస్తాను, నువ్వు ఆ ఆడిటర్ ఆశీర్వచనం తీసుకుని వెళ్ళు. ఆ బెంగళూరు మహాత్ముడి దగ్గరికి అవసరం, ఎందుకంటే వీసాకి ఆయనకి సంబంధం ఉండదని చెప్తే వాట్ యు ఆర్ టాకింగ్ అన్నాడు. ఈ ఆడిటర్ దగ్గరికి వెళ్ళడం మనసు బెంగళూరు మహాత్ముడి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి వీసాకి వెళ్తే వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. సో దేర్ఫోర్ సో మౌలికమైన వ్యక్తిత్వంలో మార్పు రావాలి. నేను కర్తని, నేను భోక్తని. ది మ్యాన్ ఈజ్ ఎన్ ఎంజాయర్. ఆ ఎంజాయర్షిప్, హౌ ఫార్ ఇట్ ఈస్ వ్యాలిడ్, ఈజ్ ఇట్ ట్రూ టు మై నేచర్, డిజైరింగ్, ఈజ్ ఇట్ ట్రూ టు మై నేచర్ అని మౌలికంగా ఒక అన్వేషణ చేసి, ఆ అన్వేషణ మొదలుపెట్టాడు అంటే, ఆత్మవిచారం చేసాడు అంటే, ఒక్కసారి ఆత్మస్వరూపాన్ని గురించిన ప్రసంగం విన్నా కూడా దట్ ఐడియా ఆఫ్ దట్ ఇమ్మోర్టల్ ఆత్మన్, పూర్ణ ఆత్మ, పూర్ణమైన ఆత్మని స్వరూపం, ఏ లోటు ఏ వెలితి లేని ఆత్మని స్వరూపము అనే ఐడియా వాడి బుర్రలో ఒక్కసారి ప్రవేశించిన దట్ గ్రోస్ అండ్ వాడి మౌలికమైన వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది. అది ఉన్నతి. గాని హారిజాంటల్ గా స్ప్రెడ్ చేయటం, ఇట్ ఈస్ నాట్ ది గ్రోత్. యూ షుడ్ హ్యావ్ ఎ వెర్టికల్ గ్రోత్ అని ఆ రకంగా బోధించటం కోసం ఇక్కడ ఆ కల్చరల్ కండిషనింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నిందిస్తోంది శృతి. నిందించటము అంటే వాటిలో ఉండే లోటుపాట్లని చూపిస్తూ ఉన్నది. జరామృత్యుంతే పునరేవాపియంతి. మీరు యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్లారనుకోండి, ఏం మహాభాగ్యం. ఇక్కడ మరణిస్తే కానీ అక్కడ స్వర్గానికి వెళ్ళడం కుదరదు. ఇక్కడ మరణించాలి అంటే మరణ భయం ఒకటి ఉండనే ఉన్నది. మరణానికి ముందు మరణ సారథి అంటారు జరని. ముందు సారథి వచ్చి తర్వాత, ముందు డెఫేదార్ వచ్చి తర్వాత కలెక్టర్ గారు వచ్చినట్టుగా ముందు సారథి ఎవరంటే రోగం, ముందు జరా రోగము అవి ముందు వచ్చి తర్వాత మృత్యుదేవత సాక్షాత్కరిస్తాడు. సో జరామృత్యం, ఇక్కడ జరామృత్యువులను అధిగమించనే లేదు, అవి అలాగే ఉండిపోయాయి. ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్లి జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఒక నూతన దేహంతో, స్వర్గిక్ బాడీ తోటి జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. స్వర్గానికి సంబంధించిన దేహంతో జన్మ తీసుకుంటారు. అక్కడ ఆ జన్మను పొందితే జన్మ వచ్చింది కనుక మళ్లీ మరణం తప్పదు అక్కడ. సో జరామృత్యం, ఇక్కడ జరామృత్యువులు వెయిట్ చేస్తున్నాయి. స్వర్గానికి వెళ్తే అక్కడ ఇంకొక న్యూ సెట్ ఆఫ్ జరా అండ్ మృత్యు విల్ హ్యాపెన్ దే. కొన్ని జర కాకపోతే మృత్యువు ఖాయంగా ఉంటుంది. సో పునరేవాపియంతి, స్వర్గం నుంచి మళ్లీ వాపసు వచ్చేస్తే మళ్లీ జరామృత్యువులు తప్పనే లేదు. క్షీణే పుణ్యే
మర్త్యలోకం విశంతి. కాబట్టి మౌలికమైన మార్పు కోసం మీరు ప్రయత్నించాలి అనే ఆ మంత్రం యొక్క తాత్పర్యం భాష్యం. ఏతచ్చ జ్ఞానరహితం కర్మ ఏతావత్ ఫలం అవిద్యాకామకార్యం. ఇదంతా చూసామా మనం? ఓహో, లాస్ట్ పేరా అంటే ఎక్కడ? యత ఏవం ఏతత్ కర్మ, అక్కడి నుంచి. ఓకే. యత ఏవం ఏతత్ కర్మ శ్రేయః శ్రేయఃకరణమితి ఏభినందంతి ఏభిహృష్యంతి అవివేకినో మూఢాః. సో యతః ఏవం ఇంతవరకు వర్ణించిన దాన్ని బట్టి అలా కర్మ యొక్క స్వరూపము అదృఢముగా అశాశ్వతము అనిత్యము అయి ఉన్నది గనుక యతః ఏవం, బికాజ్ ఇట్ ఈస్ సో, దేర్ ఫోర్ ఏతత్ కర్మ, ఈ కర్మ అంటే వేదోక్తమైన కర్మ గురించి మనం మాట్లాడుతున్నాం. వేద విహితమైన కర్మ గురించి ఇలా చెప్పామంటే ఇంకా నిషిద్ధ కర్మ గురించి చెప్పేదేముందండి? సో ఏతత్ కర్మ, ఈ కర్మ ఏదైతే గలదో ఇది శ్రేయ అంటే శ్రేయఃకరణం. ఇట్స్ ఎ మీన్స్ టు ది హయ్యెస్ట్ గోల్ ఆఫ్ మోక్ష, లిబరేషన్ ఫ్రమ్ సంసార. దానికి ఒక సాధనం ఇది అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇది అని ఎవరైతే ఎవరు వాళ్ళు అవివేకినో మూఢాః, వివేకము లేనివారు. ఏమిటి ఇక్కడ? కాబట్టి మూఢులు, వ్యామోహము గలవారు. మూఢ అంటే మోహ నుంచి వచ్చింది మూఢ. సో వ్యామోహము గలవారు. వ్యామోహం అంటే ఏమిటంటే డెల్యూషన్. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏది సుఖము కాదో దాన్ని సుఖం అనుకుంటాడు, ఏది ధర్మము కాదో అది ధర్మం అనుకుంటాడు. ఇవన్నీ వ్యామోహాలు. ఉదాహరణకి ఆల్కహాల్ ఉందనుకోండి, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్, ఇట్ ఈస్ నాట్ జాయ్ ఆల్సో, ఇట్ ఈస్ నాట్ ప్లెషర్ ఆల్సో, బట్ హీ థింక్స్ ఇట్ ఈస్ ప్లెషర్, హీ థింక్స్ ఇట్ ఈస్ గుడ్. సో అంచేతనే దాని మీద చాలా ప్రేమగా దాని ఎందుకు ప్రవర్తిస్తారు. సో అది మోహం అంటే అలా ఉంటుంది, డెల్యూషన్. ఇంకా ఏది ధర్మం కాదో అది ధర్మం అనుకుంటాడు. ఉదాహరణకి దేవుడి పేరు మీద హింస చేస్తాడు. దీనికి పతంజలి మహర్షి ఇచ్చారు ఈ దృష్టాంతం. పతంజలి యోగ సూత్రాలను ఉంది, దాని మీద వ్యాస మహర్షి భాష్యం ఉంది. పతంజలి అంటే వ్యాసుడికి పూర్వం వాడు ఆయన. వ్యాసుడు హీ రోట్ ఏ కామెంటరీ ఆన్ పతంజలిస్ యోగ సూత్రాస్. శ్రీకృష్ణుడు కోట్ చేస్తాడు పతంజలి. సో దాంట్లో అధర్మే ధర్మఖ్యాతి అని అవిద్య గురించి చెప్తూ, ఈ వ్యామోహం గురించి చెప్తూ అధర్మే ధర్మఖ్యాతి, అధర్మం అది కానీ ధర్మం అనుకుంటాడు వీడు. లైక్ ఈవెన్ పశుహింస, పశువుల్ని సంహరించి దేవుడికి నైవేద్యం పెట్టానంటాడు. పశువు యొక్క ప్రాణమే దేవుడు వాస్తవంలో. ఆ దేవుణ్ణి అపరాధం చేసి ఈ దేవుడికి నైవేద్యం పెట్టానంటే ఏమర్థం అదే? సో అధర్మే ధర్మఖ్యాతి, పెద్ద వ్యామోహం, డెల్యూషన్. సో అలాగే స్వర్గము శాశ్వతము అని అనుకున్నాడా లేదా వీడు? స్వర్గం అనిత్యం, అది అశాశ్వతము అనిత్యము. తర్వాత ఒక్కసారి ఆలోచించినట్లయితే అది కోరదగ్గది కూడా కాదు. ఇప్పుడు వివేకం లేనివాడు, తర్వాత వ్యామోహం గల వాడికి ఇలాంటి కోరికలే ఉంటాయి. ఒకడు ఉంటాడు సాయంకాలం చక్కగా ఆఫీసులో పనిచేసుకుని ఇంటికి వచ్చి ఏదైనా కొంచెం చిన్న మెడిటేషనో లేకపోతే దేవ పూజ చేసుకుని భార్య వండి పెట్టినటువంటి సింపుల్ ఫుడ్ ని భుజించి చక్కగా పిల్లలతోటి హ్యాపీగా ఉండి తర్వాత 10ంటికి పడుకుని హీ కెన్ డూ దాట్, బట్ హీ వోంట్ డూ దాట్. యు నో వాట్ హీ విల్ డూ? హీ విల్ గో టు, హీ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ మనీ, ఎక్కడో అప్పు చేసి హీ విల్ గో టు ఏ క్యాబరే, అక్కడ తాగి తందనాలు ఆడతాడు, రాత్రి 2ంటికి వస్తాయి. వ్యామోహం అంటే, సో హీ థింక్స్ దట్ ఇట్ ఈస్ సంథింగ్ బెటర్ దాన్ దిస్. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ అవివేక. ఎక్కడ నిజమైన వాస్తవమైన సుఖం ఎక్కడున్నది, ధర్మం ఏది, నాకు శ్రేయస్సేది తెలుసుకోలేకపోతాడు. సో ఇప్పుడు నేను మీకు 2 సిచ్యువేషన్స్ నిరూపించాను. ఒక సిచ్యువేషన్ కమ్ హోమ్ అండ్ లివ్ లైక్ దిస్ ఏ డిసిప్లిన్డ్ లైఫ్. అనదర్ సిచ్యువేషన్ ఏ రకమైన వివేకం లేకుండా బార్లంపటి తిరుగుతూ రాత్రి డిస్కోటెక్ అని ఈ మధ్యన మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా టూరిజం ప్రమోషన్ పేరు మీద
వై వీ వాంట్ టూరిస్ట్? ఐ డోంట్ అండర్స్టాండ్. హైదరాబాద్ లో వాట్ టూరిజం యూ హ్యావ్? హైదరాబాద్ లో వాట్ ఈస్ దేర్ ఇన్ హైదరాబాద్? నేను గత 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి హైదరాబాద్ లో ఉన్నాను. ఐ డు నాట్ రిమెంబర్ దట్ దెర్ ఈస్ ఎనీథింగ్ వర్త్ వైల్ విజిటింగ్ ఇన్ హైదరాబాద్. ఐఎమ్ పర్ఫెక్ట్లీ అన్ఫిట్ ఫర్ టూరిజం. బట్ దెన్ వాట్ టూరిస్ట్ దే విల్ బ్రింగ్ హియర్? ఓకే, టూరిస్టులు వచ్చారు అనుకోండి, వస్తే మన దగ్గర ఉన్నదేదో తీసుకుంటారు, వెళ్తారు. అంతేగాని దీనికోసం ప్రత్యేకంగా డిస్కోథెక్కలో ఏవో అంటారు, నాకు ఆ స్పెల్లింగ్ కూడా సరిగ్గా తెలీదు, అవి ఎక్కడో ఓపెన్ చేస్తే మన లోకల్ యంగ్స్టర్స్ దే గెట్ స్పాయిల్డ్ బై దాట్. సో సపోజ్ హీ స్పెండ్స్, ఈజ్ ఇట్ డిజైరబుల్? యూ థింక్ అబౌట్ ఇట్. ఈజ్ ఇట్ డిజైరబుల్? వాట్ ఈస్ డిజైరబుల్ ఇన్ ఇట్? నాకైతే దేర్ ఈజ్ నాట్ ఈవెన్ అన్ అయోటా విచ్ ఇస్ డిజైరబుల్ ఇన్ దాట్. దాంట్లో డిజైరబుల్ ఏదీ లేదు. స్వర్గం సరిగ్గా అలాంటిదే. ఇటొచ్చి ఇక్కడ డిస్కోటెక్కలో అల్లరి చిల్లరిగా ఉంటే అరెస్ట్ చేస్తారు, స్వర్గంలో అరెస్ట్ చేయరు, అంతే తేడా. బికాజ్ ఇట్ హ్యావెన్స్ టు బి హెవెన్. వాట్ ఎల్స్ ఇస్ స్వర్గం? సో హెవెన్ విత్ ఇన్ అని తెలుసుకోవడం చేతకాక వచ్చిన పెద్ద ప్రారంభం ఇది. సో వ్యామోహము అంటే అలా ఉంటుంది. ఏది సుఖం కాదో అది సుఖం అనుకుంటాడు, ఏది శ్రేయస్సు కాదో అది శ్రేయస్సు అనుకుంటాడు, ఏది నిత్యం కాదో అది నిత్యం అనుకుంటాడు. వ్యామోహితుడు, అవివేకి. సో అవివేకిన మూఢాహ. అంచేతనే వాడు ఏం చేస్తాడంటే, ఇక్కడైతే నేనేదో లౌకిక దృష్టాంతం ఇచ్చాను, ఇక్కడైతే వాడు యజ్ఞం ఒకటి చేశాడు, అగ్నిష్టోమమో ఏదో ఒక యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసి శభాష్, సెల్ఫ్ కంగ్రాచులేటింగ్. ఎందుకని? ఐ హ్యావ్ అచీవ్డ్, నా కోసం స్వర్గద్వారాలు అక్కడ తెరవబడి ఉంటాయి. ఏభినందంతి అభిహృష్యంతి, తమని తామే ఏ కంగ్రాచులేట్. ఎందుకు అలా కంగ్రాచులేట్ చేసుకుంటున్నారంటే మూఢా, అలాగనమాట. అయితే వాట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దెమ్? స్వర్గం రాదా? ఏమీ, స్వర్గం వస్తుంది, బట్ స్వర్గం అనేది ఇట్స్ ఎ ప్యాకేజ్. ఈ భోగాలు, ఇంద్రియ భోగాలు ఉన్నాయే, దే ఆర్ ఎ ప్యాకేజ్. మనకి ఇంద్రియ భోగం ఒక్కటి కావాలి అంటే కుదరదు. ఇంద్రియ భోగం వెనకాల ఆ ప్లెషర్ తో పాటుగా పెయిన్, రోగము, ఇంకా ఎవేవో చాలా ఉంటాయి. ఇట్స్ ఎ ప్యాకేజ్. ఎయిదర్ యూ గెట్ ఆల్ ఆఫ్ ఇట్ ఆర్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్ ఆఫ్ ఇట్. ఈ స్వర్గం కూడా అంతే, ఇట్స్ ఎ ప్యాకేజ్. అండ్ జరా అండ్ మృత్యు, దే ఆర్ పార్ట్ ఆఫ్ దట్ ప్యాకేజ్. సో యూ గెట్ ఆల్ ఆఫ్ ఇట్ అంతే. యూ కాంట్ గెట్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్. సో జరా మృత్యుం, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది ప్యాకేజ్. అదే అంటారు ఆయన. తే జరాంచ మృత్యుంచ జరా మృత్యుం కించిత్ కాలం స్వర్గే స్థిత్వా పునరేవాపి యంతి భూయోపి గచ్చంతి. సో ఈ అవివేకులు వీళ్ళు ఏం చేస్తారు? వారు జరామృత్యుం. ఏమిటి సమాసం ఇలా ఉంది అంటే దానికి జరాచ మృత్యుంచ జరాంచ మృత్యుంచ జరామృత్యు అంటే జరా మృత్యు రెండు కలిపి ద్వంద్వ సమాసం చేశారు. ద్వంద్వ సమాసంలో ఏకవద్భావము అని రెండింటిని కలిపి ఒక గ్రూప్ చేశారనుకోండి. సపోజ్ యూ సే పెయిర్. పెయిర్ అంటే సింగులర్, టూ అంటే ఫ్లోరల్. సాంస్క్రిట్ లో అయితే డ్యూయల్. పెయిర్ అంటే సింగులర్. పెయిర్ ఇప్పుడు సింగులర్, దాన్ని ద్వంద్వ సమాసం ఉంటుంది, దాని పేరే ద్వంద్వం. సో జరా మృత్యు అన్నది అలాంటి ద్వంద్వం. అది జరా అండ్ మృత్యు. సో అంటే ఇక్కడ యజ్ఞం చేసిన వెంటనే, ఇక్కడ మరణించిన వెంటనే ఇంక జరా మృత్యువులేనా ఏమి? అదే అలాగేం కాదు. కించిత్ కాలం స్వర్గే స్థిత్వ, మధ్యలో మరి కర్మ చేసాడు కదా, కర్మ ఫలం ఉన్నది కదా. మీరు ఋతం అని అనుకున్నాం ఇంతకు ముందు. ఋతం అది తప్పనిసరిగా లభించి తీరుతుంది. మంచి కర్మ అయితే మంచి ఫలం, సుఖం. చెడు కర్మ అయితే దుఃఖం తప్పకుండా లభించి తీరుతుంది. కాబట్టి ఆ కర్మఫలంగా కొంతకాలము కించిత్ కాలం స్వర్గే స్థిత్వ, స్వర్గంలో కొంతకాలం భోగాలను అనుభవిస్తాడు. సో భోగాలను అనుభవించి అప్పుడు జరామృత్యువులని పొందుతాడు. జర అంటే మనుష్య రూపమైన జర ఉండకపోవచ్చు. వాళ్ళకి త్రిదశాహ అని పేరు. ఈ సిటిజన్స్ ఆఫ్ హెవెన్ కి త్రిదశాహ అని పేరు. అంటే ఎప్పుడు 30 పదులే వాళ్ళ వయస్సు, 3 పదులే వాళ్ళ వయస్సు. 30 ఎప్పుడు 3 పదులే. లైక్ ఏ హాలీవుడ్ స్టార్, దే నెవర్ ఏజ్. సో దే ఆర్ ఆల్వేజ్ 30. సో జరా, దట్స్ వై దే ఆర్ కాల్డ్ త్రిదశాహ. సో జరా అన్నది అక్కడ పెద్ద సమస్య కాకపోవచ్చు,
కాకపోవచ్చు, బట్ మృత్యువు మాత్రం తప్పనిసరి. జరా మృత్యుం, దే గెట్ డెత్. సో డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. డెత్ అంటే స్వర్గంలో ఆ పుణ్యం అయిపోయిన వెంటనే మళ్ళీ వాపస్. సో పునరేవాపి యంతి అంటే భూయోపి గచ్చంతి, మరల ఆ స్వర్గ సుఖానుభవం ఏదో కొద్దిగా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత జరా మృత్యువును. సో ఇట్ ఈజ్ లైక్ దాట్. కాబట్టి చాలా అల్పమైనటువంటి ఫలాలు, చాలా తుచ్చమైన ఫలాలు, కోరదగ్గవి కావు. సో పెరిషబుల్ ఫలం అంటేనే పెరిషబుల్. ఎప్పుడైనా పళ్ళు ప్యాకెట్ మీద ఉంటుంది చూడండి, పెరిషబుల్ ఐటమ్స్ ఏమిటవి? ఫ్రూట్స్. సాంస్క్రిట్ లో ఫలం అంటేనే పెరిషబుల్ అని అర్థం. శంకర్లు గీతా భాష్యంలో రాస్తారు, ఫల్గుతయా లయం గచ్చతి ఇది ఫలం. అలా మీరు చూస్తుండగానే అది ఖర్చు అయిపోతుంది, చెడిపోతుంది, లేకుండా పోతుంది. అంచేతం దానికి ఫలం అని పేరు. తేలికగా పెరిషబుల్. సో స్వర్గ ఫలం కూడా పెరిషబుల్. ఫ్రూట్ ఈజ్ పెరిషబుల్ అండి, ఎనీ ఫ్రూట్. సో ఈ ఫ్రూట్స్ కూడా అంతే, కర్మఫలాలు కూడా. వాటికి ఆ ఫలం అనే పేరు ఎలా పెట్టారో చూడండి. సాంస్క్రిట్ లో ఏ మాట పలికినా వెనకాల బోల్డంత ఎటిమాలజీ ఉంటుంది. రిజల్ట్ అంటే ఏమిటి? వాట్ డూ యు మీన్ బై రిజల్ట్? వై ఎ రిజల్ట్ ఈజ్ ఎ రిజల్ట్? దెర్ ఈజ్ నో ఆన్సర్. వై ఫలం ఈజ్ ఫలం? ఫల్గుతయా లయం గచ్చతి ఇది ఫలం. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఫలం. ఎటిమాలజీ. ఎనీవే, సో ఆ విధంగా ఆ కర్మల యొక్క ఫలత్వాన్ని, అంటే అల్పఫలములు కలిగి ఉండే లక్షణాన్ని నిందించారు. ఆ నిందనే కొనసాగిస్తున్నారు. మళ్ళీ తర్వాత శ్లోకం ఉందాము. అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః జంఘన్యమానాః పర్యంతి మూఢాః అంధేనైవ నీయమానా యథాంధాః. కేవల కర్మఠులని బాగా నిందించారు ఇక్కడ ముండకంలో. దీని ఉపనిషత్తు యొక్క స్వరూపం మీకు ఎట్టిదో నేను మనవి చేశాను కదా. సో కర్మఫలములు వాటి యందు వాటిలో తగులుకున్న వాడికి ఆత్మజ్ఞానము సుతరాము లభించదు అని చెప్పడం కోసం కొంచెం పరుషమైన పదజాలాన్ని ఉపయోగించి నిందిస్తారు. అయితే ఆ నింద అది తప్పు మాత్రం కాదు. అంటే వినడానికి కొంచెం కఠినంగా అనిపించవచ్చు, ఎందుకంటే కండిషనింగ్ అలా ఉండబట్టి. సో శృతి ఏమంటుందంటే, ఇక్కడ ఎవరిని నిందిస్తుందో మీరు గమనించండి. ఎవరిని నిందిస్తోందంటే అల్లరి చిల్లరిగా అధర్మాన్ని చేసి వాడిని నిందించట్లేదు. అధర్మాన్ని చేసి వాడిని నిందించడం ఉపనిషత్తుల పని కాదు, అది ధర్మశాస్త్రాలు నిందిస్తాయి. ఇక్కడ కేవల కర్మఠుణ్ణి నిందిస్తున్నారు. కర్మే సర్వము అని నిందిస్తున్నారు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ కర్మఠులు ఏమనుకుంటారంటే మాకంతా తెలుసు అని అనుకుంటారు. ఏమిటి మీకు అంతా తెలుస్తున్నది? ఏమిటండి మేము యజ్ఞం చేయిస్తాం కావాలంటే. యజ్ఞం మేము తక్కువ చేయించగలుగుతాం. మేమేమో ఏ రకమైనటువంటి కర్మనైనా చేయిస్తాం. మీకు బాగా ధన సంపద అభివృద్ధి కోసం మీకు కర్మ కావాలా? మేము చేయిస్తాం. మీకు ఏదైనా గ్రహాల దోషాలు అవి ఉన్నాయా? ఆ కర్మలు మేము చేయిస్తాం. తర్వాత మీకు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా? మేము కర్మ చేయిస్తాం. కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు పురోహితుడిని పెట్టి సూర్య నమస్కారాలు చేయిస్తారు. నేనంటాను, పురోహితుడిని పెట్టి సూర్య నమస్కారాలు చేయించండి, వచ్చితే మీ మాట ఏమిటి? మీరు చేయాలి సూర్య నమస్కారం. ఈయనేమో పొద్దున్నే 7ంటికి లేచి కప్పు కాఫీ తాగి న్యూస్ పేపర్ చూస్తూ ఉంటాడు, అక్కడ పురోహితుడు సూర్య నమస్కారాలు ఎటొచ్చి ఈయన పేరు మీద చేస్తాడు, ఈయన గోత్రనామాల మీద చేస్తూ ఉంటాడు. ఈయన ఊరికే మమ అనుకుంటాడు. మమ కూడా అనుకోడు, ఇంకా స్నానం చేయలేదు కదా మమ అనుకోవడానికి. ఆయన సూర్య నమస్కారాలు 9ంటికో 10ంటికో పూర్తవుతాయి. అప్పుడు ఈయన వెళ్ళి తీర్థం తీసుకుంటాడు. తీర్థం తీసుకోవడం అంటారు. ఆయన దగ్గరికి వెళ్తాడు, ఆయన 9ంటికి పూర్తి చేస్తాడు. పాపం ఈయన ఇలా లేవడం, అలా అడ్డంగా పడుతూ ఉండడం, ఇలాగే 108 సార్లు చేస్తాడు సూర్య నమస్కారాలు. చేసి అంతా పూర్తయ్యేప్పటికి ఈయన స్నానం అది చేస్తారు. వెళ్ళి ఆయనేమో తీర్థం ఇచ్చి నెత్తి మీద 2 అక్షంతలు వేస్తారు. మంచిది, ఇట్ హ్యాస్ టు బి డన్.
ఆ కర్మ ఫలం లభిస్తుంది తప్పనిసరిగా. కానీ నేనంటాను, నువ్వు సూర్యోదయానికి ముందు లేచి స్నానం పూర్తి చేసేసుకుని సూర్యుడి ముందు నిలబడి ఒక్క రెండు సూర్య నమస్కారాలు 3 సూర్య నమస్కారాలు చేసి ఆదిత్య హృదయం నువ్వు పారాయణ చేస్తే అప్పుడు ఆ తర్వాత ఈ పురోహితుడి చేత కూడా ఇస్తే నీ ఆరోగ్యం బాగుపడుతుంది కదా. అలా బాగుపడుతుంది. కానీ సో దే థింక్ దట్ కర్మ విల్ సాల్వ్ ఆల్ ది కర్మఠాస్ ఆర్ లైక్ దాట్. పైగా వాళ్ళు ఏం చేస్తారంటే వేదం నుంచి కొటేషన్ ఇస్తారు, విచ్ ఇస్ ట్రూ. కానీ ఈ కర్మ మార్గం అంతా కూడా తాను కర్తననుకుని వాడికి చెప్పబడినది. ఇది మూలంలోకి వెళ్ళకూడదు. మూలంలోకి వెళ్ళకపోతే అంత బాగుంటుంది చూడడానికి. మూలంలోకి వెళ్తే మటుకు ఇప్పుడు మన సెక్యులరిజం లాగా, ఏమిటి మీ సెక్యులరిజం అంటే ఏమిటో చెప్పండి అని అడిగారు అనుకోండి, వెంటనే పాడైపోతుంది. అది మీరు అడగకూడదు. వాడు సెక్యులర్ అంటూ ఉంటారు, మనం వింటూ ఉండాలి అంతే. అంతేగాని మీరు అడిగితే మాత్రం అంతా చెడిపోతుంది. దాన్ని మూలంలోకి వెళ్ళకూడదు. సెక్యులర్ అని గట్టిగా అరిచి వాళ్ళు ఎవరో చెప్పమంటారా? ఎవళ్ళైతే రిలీజియన్ బేసిస్ మీద దేశాన్ని ముక్కలు చేశారో వాళ్ళు సెక్యులర్ అని గట్టిగా అరుస్తూ ఉంటారు. మీరు అవేం మాట్లాడకూడదు. యూ షుడ్ నాట్ టాక్ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. వీళ్ళు రిలీజియన్ బేసిస్ మీద దేశాన్ని విభాగం చేసిన రోజుల్లో ఇప్పుడు వీళ్ళు కమ్యూనలిస్టులను తిట్టి వాళ్ళు అసలు ఎక్కడా హొరైజన్లో ఎక్కడా చుట్టుపక్కల ఎక్కడా లేరు. వీళ్లే ఉన్నారు అప్పుడు ఆ పీరియడ్ లో. దేశాన్ని రిలీజియన్ బేసిస్ మీద విడగొట్టేసి సెక్యులర్ అంటూ ఉంటారు. ఊరికే నేనేదో మీకు దృష్టాంతం చెప్పాను. దేర్ఫోర్ ఈ కర్మ ఏదైతే కలదో దాని మూలానికి మీరు వెళ్ళకూడదు. కర్మకి అధికారి ఎవడు? కర్మ చేస్తున్నారండి, కర్మకి అధికారి అంటే యోగ్యత గలవాడు ఎవరు? మీరు శాస్త్రం తీసి చూడండి. కర్మకి అధికారి ఎవడు అంటే ఎవడైతే కామన కలిగి ఉంటాడో వాడు అధికారి. అగ్నిష్టోమేన స్వర్గకామో యజేత. అగ్నిష్టోమం అనే కర్మ ఉంది, 5 రోజుల కర్మ. ఈ కర్మకి ఎలిజిబుల్ ఎవరు? ఎవడికి స్వర్గం కావాలో వాడు ఎలిజిబుల్. అయితే ఎవడైనా వచ్చి నాకు స్వర్గం వద్దులేండి అని అన్నాడు అనుకోండి, హీ నీడ్ నాట్ డూ ఇట్. సో శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని భగవద్గీతలో చాలా బాగా చెప్పారు. వేద యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చిత అంట. ఈ వాక్కులని, ఈ కర్మకాండకి సంబంధించిన వాక్కులని కోట్ చేస్తూ ఉంటారు. ప్రవదంతి, ప్రవచనాలు చెప్పేస్తూ ఉంటారు. ప్రవదంతి మామూలు సింపుల్ వదంతి కాదు, ప్రవదంతి. ఎవరో తెలుసున్న వాళ్ళు అవిపశ్చిత అంటే మూర్ఖాహ అని. అవిద్యాయామంతరే వర్తమానాహ అని ఉంది కదా. అవిద్యలో నిండా మునిగి ఉన్నారు. అవిద్య అంటే అజ్ఞానం. ఏమిటి అజ్ఞానం? ఏమిటో చెప్పండి అంటే నువ్వు ఏమిటి అజ్ఞానం? దాంట్లో ఈ కర్మ చేస్తే ఆ ఫలం రాదా? వస్తుంది. మరి ఇంకేమిటి అజ్ఞానం? ఈ కర్మ చేసి విధానం తప్ప కాదు, కరెక్టే. మరి ఏమిటి అజ్ఞానం? వాడి కర్మ ఎలా చేయాలో తెలుసు, ఆ కర్మ ఫలం ఏమిటో తెలుసు. ఏమిటి అజ్ఞానం? అజ్ఞానం ఏమిటంటే ఆ కర్మ ఎవళ్ళకి? కర్తకి. కర్త ఎందుకు చేయాలా? ఇప్పుడు అజ్ఞానం ఏమిటో నేను నిరూపిస్తున్నా. కర్త ఎందుకు చేయాలా కర్మ? ఆ కామన కోసం, రైట్? అయితే వీడి స్వరూపములో కర్తయా కాదు. వీడికి కామన చేయదగిన వెలితి లోటు వాడిలో ఉన్నదా? బికాస్ ఒక కామన అంటే అది ఒక లోటుని సూచిస్తుంది, ఒక వెలితిని. దాన్ని ఇంగ్లీష్లో వాంట్ అంటారు. సంస్కృత్ లో చాలా మంచి పదాలు ఉన్నాయి, కానీ మరి ఇంగ్లీష్ లో కూడా కొన్ని మంచి మంచి పదాలు ఉన్నాయి. ఈ వాంట్ అనే పదం చాలా మంచి పదం. ఐ వాంట్ సంథింగ్ అంటే అర్థం ఏంటో తెలుసిన? ఐ వాంట్ ఇన్ దట్ థింగ్. ఐ వాంట్ అంటే ఐ ల్యాక్ ఇన్ దట్ థింగ్, అండ్ దేర్ ఫోర్ ఐ వాంట్ దట్ థింగ్. ఐ వాంట్ మనీ అంటే అర్థం ఏంటండి? ఐఎమ్ పూర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, దట్స్ వై ఐ వాంట్ మనీ. సో మీరు వాట్ ఎవర్ యూ వాంట్ అవన్నీ వాడి దగ్గర లేవు అని మనకి తెలిసిపోతుంది. ఆ వాంట్ అనే పదం అలాంటిది. కాబట్టి ఆత్మయందు లోటు గలదు. కాబట్టి ఇప్పుడు ఎన్ని పాయింట్స్ వచ్చాయి మనకి? ఆత్మకర్త, ఆత్మయందు లోటు గలదు. రెండూ తప్పే. ఆత్మకర్త కాదు, ఆత్మలో లోటు లేదు. ఓకే, రెండు మరి తప్పైతే వీడు అలా ఎందుకు అనుకుంటున్నాడు? ఇప్పుడు ఆత్మకర్త కాకపోతే
వీడు ఆత్మకర్తను ఎందుకు అనుకుంటున్నాడు? ఆత్మలో లోటు లేకపోతే వీడు తనలో లోటుని భావన చేసే కదా కామనని కోరికని పెట్టుకున్నాడు. మరి ఎందుకు లోటు వీడికి భావనకి చేశాడు? అజ్ఞానము చేత. ఆ ప్రశ్న మీరు అడగకుండా ఉంటే మంచిది. ఎందుకంటే అడిగేరెడ్డి వచ్చి సమాధానం బాగుండదు, వినడానికి బాగుండదు. అజ్ఞానము చేత. ఇప్పుడు అవిద్యాయామంతరే వర్తమానా సరిపడింది కదా, అదేం నిందేం కాదు. అజ్ఞానం ఏమిటంటే ఆయన పిహెచ్డీ చేశారంటే దేంట్లో చేశారు పిహెచ్డీ అంటే ఫిలాసఫీలో చేశారు. ఆత్మస్వరూపం తెలుసుకున్నారా? లేదు. అవిద్యాయాం అంతరే వర్తమానా. పిహెచ్డీ చేసిన తర్వాత అజ్ఞానం కాకుండా పోడు. సో అవిపశ్చిత అని శ్రీకృష్ణుడు అంటాడు. శృతి అవిద్యాయామంతరే వర్తమాన. అయితే మరి ఈ కర్మ గురించి చెప్తున్నారే, చాలా చాలా గొప్పగా చెప్తున్నారే. పుష్పితాం వాక్యం అన్నాడు శ్రీకృష్ణుడు. అంటే ఆ వాక్కులు వింటుంటే పువ్వులను చూస్తే ఉల్లాసం కలిగినట్టుగా. ఇప్పుడు రోజా పువ్వును చూశారనుకోండి, వెంటనే అది కోసి తల్లో పెట్టుకోవాలనో లేకపోతే కోటుకు పెట్టుకోవాలనో వాడి సందర్భాన్ని బట్టి ఎవరో అనిపిస్తుంది. అది పుష్పితాం వాక్యం అంటే. అలాగే ఈ వాక్యాలను విన్న వెంటనే ఆ కర్మ మనం చేసుకుంటే బాగుండును అని అనిపిస్తుంది. పుష్పితాం వాచం. పుష్పితామే, ఫలితాం కాదు. ఎందుకంటే కొన్ని చెట్లు ఉంటాయి, మే ఫ్లవర్ చెట్టు నిండా పువ్వులే, కానీ మీకు తినడానికి ఓ పండు ఏమి ఉండదు. అక్కడ ఫలమేం లేదు, ఉంటే పుష్పాలే ఉన్నాయంతే. యామిమాం పుష్పితాం వాచం. ఆ పుష్పితాం వాచం అన్నది ఇట్స్ ఎ సెటైర్. సెటైర్ అంటే తెలుసు కదా మీకు, అదేదో పొగుడుతున్నట్టుగా ఉంటుంది. పొగడత కాదు అది, ఇట్ ఈస్ ఎ నింద. పుష్పితాం వాచం మే ఫ్లవర్ లాంటిది. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత. అవి చెప్తో తాము కర్మల యందు ప్రేరేపణని పొందుతో ఇతరులను ప్రేరేపిస్తూ ఉంటారు. అవిపశ్చిత. వేదవాదరతా పార్థ. హే పార్థ, వేదవాదరతా. వాదము అంటే అర్థవాదం. వేదములోని అర్థవాదముల యందు ప్రీతి గలవారు. అర్థవాదం అంటే టాపిక్ వచ్చింది కనుక చెప్తున్నా, బికాజ్ ఇట్స్ ఎ వెరీ క్రూషియల్ టాపిక్ అండ్ గృహస్థాస్ షుడ్ నో ఇట్. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్. అయితే సమాజంలో ఉండే వాతావరణానికినూ పాఠానికి సంబంధమే ఉండదు, చాలా విరుద్ధంగా ఉంటుంది ఇది. బట్ స్టిల్ ఇట్ హ్యాస్ టు బి డన్. సో అర్థవాదం ఉంది. అంటే శాస్త్రంలో మీమాంస ఎలా చేశారంటే, ఇప్పుడు చూడండి, ఓ కర్మ చెప్తారు, ఈ కర్మకి ఇది ఫలము అని చెప్తారు. ఉదాహరణకి ఏదో బ్రహ్మవర్చస్సు కామ అని చెప్తారు. అంటే బ్రహ్మవర్చస్సు కావాలనుకున్నవాడు ఈ కర్మ చేయాలి అని ఉంటుంది. బ్రహ్మవర్చస్సు అంటే అది ముఖంలో ఒక స్పెషల్ లస్టర్, ఒక శోభ, ఒక కాంతి, దానికి బ్రహ్మవర్చస్సు అని పేరు. సో అది కావాలని అలాంటి కామనలు శాస్త్రంలో కామనలు అలా ఉన్నాయి. ఈ వీసాలు ఇలాంటి కావాలని శాస్త్రంలో లేవు. సో వాడు బ్రహ్మవర్చస కామ. ఎన్నిసార్లు వస్తుందో ఈ బ్రహ్మవర్చస కామ అనే మాట. అంటే వాడు ముఖంలో ఒక శోభ కావాలని అనుకుంటాడు. వాడు యంగ్ మ్యాన్ అండి, హీ వాంట్స్ టు మ్యారీ ఏ యంగ్ లేడీ, దేర్ ఫోర్ హీ వాంట్స్ టు అపియర్ అట్రాక్టివ్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? యూ లుక్ ఎట్ ఎనీ యంగ్ మ్యాన్, హీ ఈజ్ లైక్ దట్. ఎవ్రీ యంగ్ మ్యాన్ ఈజ్ లైక్ దట్. సో వైదికుడు కూడా అంతే. ఎటొచ్చి వైదికుడు బ్రహ్మవర్చస కామ అనే మాట పట్టుకు వెళ్ళాడతాడు. వీళ్ళు ఇంకేదో పేరు పెడతారు. వీళ్ళేదో బనానా రిపబ్లిక్ సూట్లు ఇవేవి వేస్తారు, ఏవో క్రీములు అవి రాస్తారు. సరే, వైదికుడు అయితే పాపం అమాయకుడు కనుక బ్రహ్మవర్చస కామ. అందుకోసం కర్మ చేసి లస్టర్ తెచ్చుకోవాలనుకుంటాడు. అయితే ఆయన నల్లగా ఉన్నాడు. ఏమంటే ఈ కర్మ చేస్తే బ్రహ్మవర్చస్సు వస్తుందని చదివాడు. ఆ కర్మ చేశాడు. వచ్చిందా బ్రహ్మవర్చస్సు? రాలేదు. మరి ఎందుకు చెప్పింది వేదం అలాగా అని ఒక మీమాంస. ఆ మీమాంసకి దాని మీద మీమాంస అంటే విచారం, ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ. దానికి సమాధానం ఏం చెప్పారంటే, ఆ ఫలవాక్యము ఊరికే ప్రరోచనం కొరకే, అంటే ఎంకరేజ్మెంట్ కోసమే అని చెప్పారు. ఫలవాక్యము యొక్క తాత్పర్యము, మీనింగ్, ప్రైమరీ మీనింగ్ తీసుకోకు. మరి ప్రైమరీ మీనింగ్ తీసుకోకపోతే మరి ఏ మీనింగ్ తీసుకోవాలండి? సెకండరీ మీనింగ్ అని ఒకటి ఉంది, లక్షణ, అది తీసుకోవాలి. ఓకే, ఏమిటి బ్రహ్మవర్చస కామ అనేదానికి సెకండరీ మీనింగ్ ఏమిటి?
ఆ పర్టికులర్ కర్మ చాలా మంచిది అని. అది మంచిదైతే నాకేమొచ్చింది? నువ్వు చెయ్యాలని మనలో కలిగి ఉన్నంతసేపు వాడిని ఎంకరేజ్ చేస్తూ ఉండడం కర్మలో. లేకపోతే వెళ్ళి నిద్రపోతాడు, తినేసి నిద్రపోతాడు. తిని నిద్రపోవుట అన్నది అది తమోగుణ లక్షణం. తమోగుణం అలాగే ఉంటుంది. వాడిని రజోగుణంలోకి తీసుకురావాలి అంటే ఏం చేయాలి? వాడి మనస్సులో ఒక ప్రేరణను ఇవ్వాలి, కర్మ చేసేందుకు ప్రేరణను ఇవ్వాలి. అందుకోసము కొంచెం అట్రాక్టివ్గా ఈ వాక్యాలు కనపడతాయి. వాటికి అర్థవాదలు అని పేరు. అర్థం వదతి అంటే దాంట్లో ఉన్న అర్థం కాకుండా మరో అర్థాన్ని బోధిస్తూ ఉంటుంది. అది ఇట్ మీన్స్ సంథింగ్ ఎల్స్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ అర్థవాద. సో శ్రీకృష్ణుడు ఈజ్ రిఫరింగ్ టు ఆల్ దట్. పుష్పితాం వాచం చాలా శోభాయమానంగా అట్రాక్టివ్ గా ఉంటాయి. పుష్పితాం వాచం అంటే అట్రాక్టివ్ గా ఉంటాయి, కానీ వాస్తవంలో అవి దే బైండ్ యూ. దే ఆర్ మెంట్ ఫర్ ఎంకరేజింగ్ ఏ పర్సన్ హూ ఈజ్ తామసిక. వేదం యొక్క ప్రవృత్తి అలాగే ఉంటుంది. మరి వేదమే చెప్పింది కదండి ఇదంతా. వేదం అలా ఎందుకు చెప్పాలంటే వేదము తమో గుణంలో ఉన్న వాడి చేత కర్మలని చేయిస్తుంది. వాడు తమో గుణంలో ఉంటాడు, వాడు తిని నిద్రపోతూ ఉంటాడు. వాడికి రే నీకు ఇలాగే తిని నిద్రపోతూ ఉంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళవు సుమా అని చెప్తుంది లేదు. మరైతే స్వర్గానికి నేను వెళ్ళాలంటే ఏం చేయాలి అంటాడు వాడు. ఇగో ఈ కర్మ చేయాలి. ఓ ఆ కర్మ చేయాలా? ఆ కర్మ చేయాలంటే ఏం చేయాలి? ఉపనయనం చేసుకుని వేదం చదువుకోవాలి. ఓకే, సో తిని నిద్రపోవడం పాటుగా ఉపనయనము వేదాధ్యయనము కర్మ చేస్తాడు. వాడు ఆ కర్మ చేస్తుండగా మళ్ళీ వేదం వచ్చి ఏం చెప్తుందో తెలుసునా? రే నువ్వు ఇలాగ కామ్యకర్మల్ని చేస్తే ఏం ఉపయోగం లేదు, ఇగో ఇక్కడలాగే నువ్వు నిత్య కర్మలు చెయ్యాలి. అవేమిటి అంటే ఫలంతో సంబంధం లేని కర్మలు కొన్ని ఉన్నాయి. ఫలం అనే మాట ఉండదు అక్కడ. ఈ పుష్పితాం వాచ్యం ఇవేం ఉండవు, అర్థవాదులేం ఉండవు, ఊరికే చేయమని ఉంటుందంటే. లైక్ ఈవెన్ ఈశావాస్య ఉందనుకోండి, కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషేచ్ఛత గుంసమాహ. కర్మల్ని చేస్తూనే బతకాలి. ఎందుకు అని మీరు అడగద్దు, అక్కడ ఏమీ లేదు చెప్పడానికి. సో అలాంటి నిత్యకర్మలని చెప్పే వాక్యాలు ఉంటాయి. అవి చేయమంటే నిత్యకర్మలు ఎందుకోసం విడిచే చేయించటం అంటే రజోగుణం నుంచి సత్వగుణానికి ఎదుగుతాడు. సత్వగుణంలో ఉండి అప్పుడు ఉపాసన చేయటానికి అర్హత వస్తుంది. ఆ ఉపాసన వస్తుంది పైన, ఈ 2 మంత్రాలు అయ్యాక వస్తుంది. ఉపాసన చేస్తే అంతఃకరణ శుద్ధి వచ్చి ఆ తర్వాత ఆత్మనిష్ఠుడై బ్రహ్మజ్ఞాని అవుతాడు. అంతవరకు వేదం వీడిని చేపెట్టుకుని నడిపిస్తూ ఉంటుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక స్టేజ్ వచ్చి అక్కడ కూర్చుండిపోతారు. దే డోంట్ గ్రో అవుట్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ ది ప్రాబ్లం. అందుకోసం అలాగా స్టక్ అయిపోతూ ఉంటారు. ఆధ్యాత్మిక మార్గంలో, జ్ఞాన మార్గంలో ఎప్పుడు స్టక్ అయిపోకూడదు, ఎక్కడ స్టక్ అయిపోకూడదు. అలా స్టక్ అయిపోతే అది పొరపాటే. ఇప్పుడు మీరు స్కూల్ టీచరు దగ్గర ఎక్కాలు పుస్తకం అవి నేర్చుకున్నారు 5వ తరగతి వరకు. మంచి టీచర్. మనందరం 5వ తరగతి చదువుకున్న వాళ్ళమే కదా. మీ బడి పంతులు గారిని మీరు గుర్తు చేసుకోండి. దేవర్ ఆల్ నైస్ పీపుల్. చక్కగా మనకి ఎక్కాలు, అలా బలా పలక తల ఇలాంటి పదాలన్నీ నేర్పినటువంటి టీచర్స్. సో అక్కడే స్టక్ అయిపోయారనుకోండి. ఆ గురువు గారు మనకు సర్వం బోధించేశారు, ఇంకా నేను ఆ గురువు గారి దగ్గరే ఉండిపోతాను అని అలాగే స్టక్ అయిపోతే ఆయన ఏం చెప్తారంటే, ఒక వెరివాడా ఇంకా నా చుట్టూ తిరుగుతావు ఎందుకురా, హై స్కూల్కి పో, నేను నీకు కాగితం రాసిస్తాను, ఆ హెడ్ మాస్టర్ తెలుసు నాకు, వెళ్ళి హై స్కూల్లో జాయిన్ అవ్వు అని ఆయనే పంపిస్తాడు హై స్కూల్కి. ఎందుకంటే యూ షుడ్ నాట్ గెట్ స్టక్ దేర్, యూ షుడ్ మేక్ ప్రోగ్రెస్. సో స్టూడెంట్ స్టక్ అవ్వకూడదు, ఉపాధ్యాయుడు కూడా, ఆచార్యుడు కూడా హీ హ్యాస్ టు సెండ్ హిమ్ ఫార్వర్డ్. కానీ ఆధ్యాత్మిక రంగంలో కర్మ దగ్గర స్టక్ అయిపోయారనుకోండి, మొహమాటానికో లేకపోతే మరో దానికో కొంతమంది మొహమాట పడతారు. ఎలాగా, ఇప్పుడు ఈ ఆచార్యుడి దగ్గర ఉన్నారు కదా, ఇక్కడి నుంచి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఈయన ఏమనుకుని పోతారో అని మొహమాట. అలా మొహమాట పడితే మీరు హై స్కూల్కి వెళ్ళగలిగి ఉండేవారా? అలా మొహమాట పడకూడదు. యూ హావ్ టు మేక్ ప్రోగ్రెస్. దీంట్లో మొహమాటం ఏముంది? ఎందుకు మొహమాట పడాలి? హై స్కూల్లో చదువుకునే ప్రైమరీ టీచర్ ఉంటారు, వాళ్ళకి మనం చేసే సేవ ఏదైనా ఉంటే చేయాలి. అంతేగాని మొహమాట పడి ఆయన చుట్టూ తిరుగుతుంటే ఆయన 5వ తరగతి అయిపోయిందంటే ఇంకేం చెప్తారు నీకైనా?
ఆయనే మిమ్మల్ని ముందుకు పంపిస్తారు. కాబట్టి యూ హ్యావ్ టు మేక్ ప్రోగ్రెస్. పురోహితుడి దగ్గర ఆగిపోకూడదు, ఉపాసనా లెవెల్కి వెళ్ళాలి. అక్కడ ఆగిపోకూడదు, ఆత్మజ్ఞానం దాకా వెళ్ళాలి. ఆ ప్రోగ్రెస్ చేయించడం కోసమని ఈ రకమైన నింద. సో అర్థవాదరతా పార్థ. తర్వాత ఇంకో డేంజర్ ఉంది, నాణ్యదస్పీతివాదిన అని అంటాడు శ్రీకృష్ణుడు. మీరు కర్మఠుడి దగ్గరికి వెళ్తే నువ్వు కర్మ చేసుకో నీకు మోక్షం వస్తుంది, ఇంకేం అక్కర్లేదని చెప్తాడు. నాణ్యదస్పీతివాదిన. ఒక ఆయన ఉండేవారు, ఆయన ఏమని సలహా చెప్పేవారంటే, నువ్వు కాశీలో నాకు తెలుసున్న ఆయన ఒక ఆయన ఫ్లాట్లు కడుతున్నాడు, నేను నీతో చెప్పి ఆయనతో చెప్పి నీకు కొంచెం 10% రిబేట్ మీద నీకు ఫ్లాట్ ఇప్పిస్తాను, అది కొనుక్కో. ఇక్కడ రిటైర్ అయిన వెంటనే నీకు కాశీలోనే ఒక ఫైనాన్స్ వాడిని కూడా నేను చూపించి పెడతాను. వాడి దగ్గర ఈ డబ్బులన్నీ దాచిపెడితే వాడు వడ్డీ ఇస్తూ ఉంటాడు. ఆ ఫ్లాట్లో ఉండు, ఈ వడ్డీ తింటూ ఉండు, ఆ గంగలో అప్పుడప్పుడు స్నానం చేస్తూ ఉండు. నీకు శివుడు చచ్చిపోయే ముందు వచ్చి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తే నీకు మోక్షం వస్తుంది అని చెప్పేవాడు ఆయన. విచ్ ఇస్ నైస్. అది అర్థవాద, అదంతా అర్థవాద. ఏమిటి అర్థవాద అంటే కాశీ గొప్ప పుణ్యక్షేత్రము అని దానికి అర్థం. దాని అర్థం అది. అంతేగాని ఇప్పుడు కొంతమంది లోకంలో అన్ని రకాల కరప్షన్స్ పాపాలు చేసి 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 పొరపాటున కాశీలో చచ్చిపోతే శివుడు వెంటనే అక్కడ కాపలా కాసి వాడి చెవిలో చెప్పేసి వాడికి మోక్షం ఇచ్చేస్తాడని కాదు అర్థం. దాని అర్థం ఇంత మాత్రమే. ఎంతంటే కేవలము కాశీ గొప్ప పుణ్యక్షేత్రము అని అర్థం. దానికి అర్థవాద అని పేరు. వీడు నాణ్యదస్పీతివాదిన, ఇదే మార్గం ఇంకోటి లేదని చెప్తాడు. సో దెర్ ఈజ్ ఎ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్. సమ్టైమ్స్ సెల్ఫ్ డిసెప్షన్ ఉంటుంది. వాడు పొరపాటు పడి ఇంకొకటికి ఆ పొరపాటును అంతగా నడిపిస్తూ ఉంటాడు. ఆ మాట రాబోతోంది, అంధేనైవ నీయమానా యథాంధా అని. వాడు పొరపాటు పడి ఇంకొకరిని ఆ పొరపాట్లోకి దింపుతాడు. దట్ ఈజ్ వన్ థింగ్. సెకండ్లీ దెర్ ఈజ్ ఎ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్. ఎస్పెషల్లీ ఈ ఫెయిత్ పీపుల్ ఉన్నారు చూసారా, దే ఆర్ వెరీ ఇన్సెక్యూర్. ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ ఉన్నారండి, దే ఆర్ ఇన్సెక్యూర్. బికాస్ దే ఆర్ ఫాలోయింగ్ సంథింగ్ which they are not sure of. They are not sure of what they are doing. ఊరికే పైకి ఆ లాంగ్వేజ్ ఉంటుంది, స్వస్థపరుచుట. నేను ఫలానా ఫాదర్ దగ్గరికి వెళ్ళాను, ఫాదరీ దగ్గరికి వెళ్ళాను, వెళ్తే ఆయన నన్ను స్వస్థపరిచినాడు అని చెప్పింది ఒక ఆమె. ఆమె లంబాడా యువతి, నేను విన్నాను ఈ మాట. ఆవిడ నేర్చుకున్న మన నాగరికతకి సంబంధించిన పదాలు రెండు వాడింది ఆవిడ. ఒకటి ఫాదరీ, రెండు స్వస్థపరుచుట. ఈ రెండు పదాలే. షీ జస్ట్ పిక్డ్ అప్ దట్ వర్డ్స్ అంతే, జస్ట్ ఏ లిటిల్ వొకాబులరీ. స్వస్థపరచడం అంటే తర్వాత ఇంకా ఆవిడికి సమస్యలేం లేవా అంటే జన్మభూమిలో అర్జీ పట్టుకుని అక్కడ తయారావిడ. సో స్వస్థము లేదు, ఏం లేదు, ఊరికే జస్ట్ లాంగ్వేజ్ ఇట్ ఈస్. అండ్ దే ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్. దే ఆర్ నాట్ ష్యూర్. దే ఆర్ వెరీ అన్ష్యూర్ పీపుల్. దేర్ఫోర్ దే వాంట్ టు డిస్కవర్ సెక్యూరిటీ in numbers. So develop our flock. మన ఫ్లాక్ ని పెద్ద చేసుకుంటే, అంటే మన క్రిస్టియన్స్ యొక్క సంఖ్య 2% ఉంది, ఇప్పుడు 3% అయితే అప్పుడు మనము వీ కెన్ డిమాండ్ రిజర్వేషన్స్, వీ కెన్ ఓట్ బ్లాక్. ఇది ఆల్ పొలిటికల్. దేర్ ఈజ్ నో కన్వర్షన్ ఆఫ్ హార్ట్ ఆర్ ఎనీ సచ్ థింగ్. అండ్ ద ఫెలో ఈజ్ ఇన్సెక్యూర్, ఈజ్ నాట్ ష్యూర్ ఆఫ్ వాట్ హీ ఈస్ డూయింగ్. And so he wants to discover security in numbers. Ee karma is like that. Karma people, they are not sure of what they are doing. Because వాడు చేసే కర్మ యొక్క ఫలం అన్నది అంతా పరోక్షమే. ఇక్కడ దరిదాపుల్లో ఏమీ ఉండదు. ఎంతసేపు స్వర్గం అంటూ ఉంటాడు. స్వర్గానికి చీటీ రాసిస్తానంటాడు, పాస్పోర్ట్ టు హెవెన్. ఇక్కడ మాట ఏమిటంటే ఇక్కడది ఏమీ చెప్పడం, ఫెయిత్ అంటాడు. సో ఈ విధంగా అంధేనైవ నీయమానా యథాంధా. సో సమాజంలో ఇలాగ పుష్ చేసి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళు స్వయం ధీరాహ పండితం మన్యమానాహ. మేమే పండితులము, మేమే వివేకం గలవాళ్లము,
ఈ ఆత్మదోమ అంటూ ఉంటారు వీళ్ళు. ఆత్మే సర్వం అయితే దానికి ఇచ్చి లాజిక్ ఎలా ఉంటుందంటే ఆత్మే సర్వం అయితే మరైతే ఆయన ఏమో భిక్ష ఎందుకు చేస్తున్నాడండి, ఇంకా ఆత్మే సర్వం కదా, ఆయన భోజనం ఎందుకు చేస్తున్నాడు, ఇదో లాజిక్. లేకపోతే ఆత్మే సర్వం అంటాడు, ఆత్మ పూర్ణం అంటాడు. మొన్నేమో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకొస్తుంటే నేను చూశాను. ఆత్మ పూర్ణం అయితే ఇంజక్షన్ ఎందుకు ఇదో లాజిక్. ఇలాగా కొంచెం ఆ మూర్ఖుల యొక్క మనస్సును రంజింపజేసేటువంటి కొంత జోకులర్ లాజిక్లు ఏవో చెప్తూ ఉంటారు. చెప్పి మేమే వివేకం గల వాళ్ళము, మేమే పండితులము. పండ అంటే జ్ఞానం, పండిత అంటే జ్ఞానము గలవాడు, మేమే జ్ఞానులము అని వాళ్ళు అనుకుంటారు. పండితం మన్యమాన. సంస్కృతంలో పాణిని ప్రయోగం ఉంది. పండితం మన్యమాన అనే ప్రయోగం ఏమిటంటే అపండిత స్వయం పండిత ఇది మనుతే అనే విగ్రహవాక్యంలో పండితం మన్యమాన అని ప్రయోగం వస్తుంది. పండితుడు తాను పండితుడు అనుకుంటే దానికి పండితం మన్యమాన అని అనరు. హీ థింక్స్ హిమ్సెల్ఫ్ టు బి ఏ స్కాలర్ అంటే అర్థం ఏంటండి? వాట్ ఈజ్ హీ? ఈజ్ నాట్ ఏ స్కాలర్. అ స్కాలర్ థింక్స్ హిమ్సెల్ఫ్ టు బి ఏ స్కాలర్. అపండిత స్వయం పండిత ఇది మనుతే ఇది పండితం మన్యమానా అన్నీ మాకే తెలుసును అని అనుకుంటారు. శ్రీకృష్ణుడు చాలా సాంఖ్యయోగంలో అది 2వ అధ్యాయంలో ఈ కామనా ప్రవృత్తి, ఏదో కామనతోటి కర్మ చేయటం, కామనతోటి ఈశ్వరుని ఆరాధించటం, దీన్ని ఖండించాడు. అసలు గీత భాగవతం ఈ రెండింట్లో ది మోస్ట్ ఫోర్స్ఫుల్ మెసేజ్ ఏమిటంటే నీవు కామనతోటి ఈశ్వరుణ్ణి ఆరాధించడం మానేసేయమని. నువ్వు ఈశ్వరుణ్ణి ఆరాధించడానికి కంగారు లేదంటే పోనీ కంగారు లేదు, ముందు సంసారాన్నే ఆరాధించి వెళ్ళి యూ వర్షిప్ ది వరల్డ్ ఫర్ ఎ వైల్, నో ప్రాబ్లం. బట్ వర్షిప్ ది వరల్డ్ ఫర్ ది సేక్ ఆఫ్ ది వరల్డ్, డోంట్ వర్షిప్ ఈశ్వర ఫర్ ది సేక్ ఆఫ్ ది వరల్డ్ అని చాలా పరుషంగా ఖండిస్తారు. దాన్ని భాగవతంలో అయితే కైతవం అన్నారు. ఉజ్జిత కైతవ అని వర్ణించారు. కైతవము అంటే కపటము అని అర్థం. ఏమిటండి వాడేం కపటం చేసేటండి అంటే దేవుణ్ణి పూజ చేస్తాడు, వీడికి కావలసింది దేవుని యొక్క అనుగ్రహం కానీ ఆత్మానందం కానీ కాదు, వీడికి కావలసింది లౌకికమైనటువంటి ఫలాలు కావాలి. సో పూజ చేసేది దేవుడికి, ఓ దేవుడా సర్వం నీవే అంటూ ఉంటాడు. సర్వం నీవే నువ్వు దేవుణ్ణి అన్నప్పుడు మళ్ళీ నీకు సర్వము దేవుడే నీకు పట్టుకున్నప్పుడు మళ్ళీ ఇవన్నీ ఎందుకు నీకు? కానీ దేవుణ్ణి వదిలిపెట్టేసి ఈ కామనల వెంట పడతాడు. దిస్ ఈజ్ ది కైతవం. ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమ నిర్మత్సరాణం సతాం అని భాగవతంలో. ఈ భాగవతంలో అటువంటి కైతవ పూర్ణమైన ధర్మం లేదు ఇక్కడ. ఇక్కడ మరి ఏం ధర్మం ఉన్నది? ఆత్మధర్మము. ఎటువంటిది? ఉజ్జిత కైతవ. ఇక్కడ కైతవానికి అంటే కపటానికి స్థానము లేదు. అటువంటి ధర్మం ఇది అని భాగవతంలో ప్రారంభంలోనే 2వ శ్లోకం ఇది. సో గీతలో కూడా అంతే. కామాత్మాన స్వర్గపరాహ. అరే వీళ్ళు స్వర్గ టూరిస్టులే వీళ్ళు. ఈ టూరిస్ట్ ఉంటాడు అనుకోండి, టూరిస్ట్ ఈజ్ అవుట్ ఫర్ సమ్ ఎంజాయ్మెంట్. దట్ ఈజ్ వాట్ ఆల్ టూరిస్ట్ ఈజ్. టూరిస్ట్కి వాడికి హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెల్ఫ్ గ్రోత్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సమ్ ఎంజాయ్మెంట్ అంతే. అంచేతనే టూరిస్టులు వస్తున్నారు అంటే వాళ్ళ కోసం స్పెషల్ షాప్స్, స్పెషల్ దుకాణాలన్నీ పెట్టి పెడతారు కేవలం టూరిస్టుల కోసమే. అవి ఎలా ఉంటాయంటే ₹1 ఖరీదైంది ₹5 అమ్ముతారు. దాంట్లో క్వాలిటీ ఏమి ఉండదు, కానీ పై మెరుగులు మాత్రం గట్టిగా ఉంటాయి. అంతా టూరిజం అంటే మరి అలా ఉంటుంది. ఒకసారి సిల్వర్ థ్రెడ్ ఫాల్ అని ఉంది. సిల్వర్ థ్రెడ్ ఫాల్ అది. ఫాల్ అంటే జలపాతం. సిల్వర్ థ్రెడ్ ఫాల్ అని ఉంది. నేను వాళ్ళగా కారులో వెళ్తూ చూసా. ఏదో కొంత ప్రకృతి సౌందర్యం అంటే ఇలా కొంచెం ప్రేమ. సిల్వర్ థ్రెడ్ ఫాల్ అంటాడు. ఏదో ఇక్కడ జలపాతం ఏదో ఉంది. ఇక్కడ ఇండియా వాళ్ళకి కదా మన ట్రాపికల్ పీపుల్, ఎప్పుడు వర్షాలు నా తలక ఏముండదు, నీళ్లు చూస్తే మనకు ఆనందం. సో అంచేతనం రైల్లో వెళ్తుంటే పూనా నుంచి బాంబే వెళ్తుంటే జలపాతాలు చూడొచ్చు అని ఎవరో అన్నారు. నాకు ఎప్పుడు ఒక్క జలపాతం కూడా కనపడలేదు. ఎందుకంటే సరిగ్గా ఆ టైంలో గట్టిగా వర్షాలు పడాలి. మనకి ఆ భాగ్యం తక్కువ. మనం వర్షాలు పడేప్పుడు మనం వెళ్ళాం. ఎనీవే, సో సిల్వర్ థ్రెడ్ ఫాల్. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక సిల్వర్ థ్రెడ్ ఫాల్
ద నయాగరా ఆఫ్ పెన్సిల్వేనియా అని రాశాడు. అసలు నయాగరా న్యూయార్క్ స్టేట్ లో ఉంది కాబట్టి ఇది నయాగరా ఆఫ్ పెన్సిల్వేనియా. మై గుడ్నెస్, దిస్ ఈజ్ సిల్వర్ థ్రెడ్ ఫాల్ అండ్ ఇట్ ఈస్ లైక్ నయాగరా ఆఫ్ పెన్సిల్వేనియా అంటున్నాడయా. లైక్ కాకినాడ ఇస్ ది ప్యారిస్ ఆఫ్ ఈస్ట్ గోదావరి అన్నట్టుగా. లెటర్ సీ వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి మా వాడితో అన్నాను నేను. అక్కడికి 3-4 సార్లు ఐ డిడ్ నాట్ ఫాల్ ఫర్ ఇట్. 3-4 times చూశాను, పడలేదు దానికి. బట్ ఒక్కసారి సంహవ్ ఐ హ్యాడ్ సమ్ 2-3 hours ఫ్రీ టైం. అప్పుడు ఏమో దీని సంగతి ఏమిటో చూద్దామంటే, పోలండి మీరు మీ నోటమిటి వచ్చింది ఆశ్చర్యం ఉంది, ఎగ్జిట్ 9 ఇంకా రాబోతోంది ఎగ్జిట్. సరే వీ టుక్ ది ఎగ్జిట్. వెళ్ళాం. వెళ్ళగానే పార్కింగ్ లాట్, 2 కార్లు ఉన్నాయి, మాది 3వ కారు పెట్టాం. అక్కడ 2000 కార్లు పెట్టచ్చు ఆ పార్కింగ్ లాట్ లో, విశాలమైన పార్కింగ్ లాట్. సరే కారు పెట్టాం. వెళ్ళిన వెంటనే సిల్వర్ థ్రెడ్ ఫాల్ చూడాలండి అంటే యూ టేక్ ది టికెట్ దేర్ అన్నాడు. వీళ్ళు టికెట్ $9. 2 మనుషులు. వెనక్కి పోదామా అని నేనంటే అలా అనకండి, $9 కొమ్మ పులిగింది ఏం లేదేవా అని ఆయన వెళ్ళి టికెట్ తీసుకొచ్చాడు. సరే లోపలికి వెళ్ళాం. వెళ్తే వేరే దారి అంతా కూడా వుడ్ తోటి బాగా చేస్తుంది. అక్కడికి వెళ్తే ఒక చిన్న నీటి ధార అలా పైకి పడుతోంది. అది చిటికిన వేలంత ధార. ఆ ధార అది స్వచ్ఛమైన నీరు పడుతూ ఉండడం చేత ఆ బ్యాక్గ్రౌండ్ లో ఇట్ రియల్లీ లుక్స్ లైక్ ఎ సిల్వర్ థ్రెడ్. అది సిల్వర్ థ్రెడ్ ఫాల్. అయిపోయింది, చూసాం. 1 minute లో అయిపోయింది. ఇంకేదైనా చూసేది ఏమైనా ఉందా? యూ కెన్ సిట్ హియర్ అండ్ ఎంజాయ్ ది నేచర్. వీ విల్ క్లోజ్ ది ప్రిమిసెస్ at 5 o'clock. అప్పుడు వీ విల్ రింగ్ ఎ బెల్ అని చెప్పారు. సరే ఇంకో గంట టైం ఉంది. అక్కడే కూర్చుని కొంచెం సేపు అదంతా చూసి బెల్ కొట్టిదాకా ఎక్కడ ఉంటాం, $9 ఇచ్చాం కదా అని 4:30కి బయలుదేరి బయటకు వచ్చాం. దిస్ ఇస్ ది సిల్వర్ థ్రెడ్ ఫాల్. ఈ టూరిజం అంటే ఇలాగే ఉంటుంది. స్వర్గం కూడా అంతే. కామాత్మాన స్వర్గపరాహ. ఆ టూరిస్ట్ మెంటాలిటీ ఏమిటంటే ఏదో ఉందని. టూరిజం అంత యాంటీ క్లైమాక్స్ అదే కానీ ఇంకేమీ లేదు. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, యాంటీ క్లైమాక్స్. తాజ్మహల్ తాజ్మహల్ తాజ్మహల్. బై ది టైమ్ యూ గో దేర్ యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్ ఇన్ ఇట్. ఇట్స్ ఆల్ యాంటీ క్లైమాక్స్. బ్రోషర్స్ ఇవి అవి బోల్డ్ అంత బిల్డప్. సో ఎనీవే, ఈ టూరిజం ప్రమోషన్ ఇట్ ఈస్ ప్రమోటింగ్ టూరిజం. కామాత్మాన స్వర్గపరాహ. స్వర్గానికి హీజ్ ఆల్రెడీ ప్రమోటింగ్ టూరిజం టు హెవెన్. వీళ్ళు కోరికలు, వీళ్ళ మనస్సంతా కోరికలే. స్వర్గమే వీళ్ళకి ముఖ్యం, ఇంకేం అక్కర్లేదు. ఓకే, పోనీ తప్పే ఉందంటే జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. హీ వాంట్స్ ఆల్ ది టైమ్ పవర్ అండ్ వెల్త్. భోగైశ్వర్య గతిం ప్రతి. పవర్ ఈజ్ ఐశ్వర్య, భోగ ఈజ్ వెల్త్. హీ వాంట్స్ పవర్ అండ్ వెల్త్. ఎందుకని? వై ఎ పర్సన్ వాంట్స్ పవర్? యు నో వై? బికాజ్ హీఈ్ ఎంప్టీ విత్ ఇన్. ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదో ప్రజాక్షేమం అంతా మేము దానికోసమే ఉన్నామని వాళ్ళు గడబిడ చేస్తూ ఉంటారు. దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పవర్. దే వాంట్ పవర్. వై? బికాజ్ దే ఫీల్ ఎంప్టీ వితౌట్ పవర్. ఉన్నాడు అపోజిషన్ పార్టీ కాబట్టి ఏ పార్టీ అయినా, ఆల్ పార్టీస్ ఆర్ లైక్ దాట్. సో పవర్ మాంగర్స్. In a way, we also want power. We feel oppressed by elements, by nature, by society, by everything. We feel oppressed. We feel small all the time. అందుకోసం ఏదైనా ఆఫీసర్ పవర్ ఉందనుకోండి, 4 మనుషుల మీద మీరు పవర్ చెలాయించారనుకోండి, you feel good about it. Because it is all empty within. So, అందుకోసం వీడి వైదికుడు ఉన్నాడు, వీడు ఏమీ పవర్ ఉండదు వీడికి. కానీ యజ్ఞం చేసినట్లయితే ఏదో స్వర్గం వస్తే ఆ స్వర్గంలోకి వెళ్తూనే ఏహి రండి రండి అని అప్సరస్సులు ఆహ్వానం చేస్తారు అనేప్పటికీ గుడ్, దిస్ లుక్స్ గుడ్, హీ ఫీల్స్ కంఫర్టబుల్ అబౌట్ ఇట్. కొంతమంది మైక్ అంటే మహాప్రేమ ఉంటుంది, స్టేజ్ మీద సీట్ అంటే చాలా ప్రేమ ఉంటుంది. మొన్న ఒక సభ, ఈ రాజకీయ పార్టీల్లో మరీ చేదొస్తుంది ఈ రకమైన బ్యాడ్ ట్రెండ్ చాలా ఎక్కువ. స్టేజ్ మీద చిన్న ఇష్యూ, చిన్న స్మాల్ థింగ్, స్టేజ్ మీద 50 కుర్చీలు వేస్తారు. 50 మంది నాయకులు స్టేజ్ మీద ఉంటారు.
ఓసారి స్టేజ్ కూలిపోయింది, ఈ నాయకుల యొక్క సంఖ్య ఎక్కువైపోయి ఆ బరువు తట్టుకోలేక. రియల్లీ ఇట్ వాజ్ బ్రోకెన్ డౌన్. ఎందుకంటే ప్రతి చిన్న పెద్ద అందరు నాయకులు స్టేజ్ మీద ఎక్కేసి కూర్చుంటారు, అందరికీ కూర్చోబెట్టారు. ఎంతమంది అంటే ఆ స్టేజ్ అంటే కింద పోలండి అందరూ స్టేజ్ ఎందుకు ఇక్కడ కింద మామూలుగా ఎదుర్కొన్నా ఉన్న కుర్చీలో కూర్చుందామనే దృష్టే ఎవరికీ ఉండదు. సో దే ఫీల్ ఇన్ఫీరియర్ విత్ ఇన్ ఆల్ ది టైమ్. అండ్ సో దట్ సమ్హౌ ఆ లోటుని పూర్తి చేయటువంటి ప్రయత్నం ఇది, ఈ పవర్ అన్నది. వై ఎనీబడి షుడ్ హ్యావ్ పవర్ ఓవర్ అదర్? వై? ఐ టెల్ యూ, సపోజ్ నేను ఒక 10 మంది మీద నాకు పవర్ ఉందనుకోండి, దట్ పవర్ బైండ్స్ మీ అండ్ బైండ్స్ దెమ్. నాకు ఎవళ్ళ మీద ఏ పవరు లేదు. దే ఆర్ ఫ్రీ అండ్ ఐ ఆమ్ ఫ్రీ. యు ఆర్ ఫ్రీ. ఇది ఒక పెద్ద సూక్తి, పూజ్య స్వామీజీ యొక్క సూక్తి. మీరు ఆలోచించండి, చాలా గొప్ప సూక్తి, ఆచరించడం కష్టం. యు ఆర్ ఫ్రీ టు ది ఎక్స్టెంట్ యు గివ్ ఫ్రీడమ్ టు అదర్స్. మనం అనుకుంటాము ఎదరవాళ్ళని మనం గుప్పిట్లో పెట్టుకుంటే అదేదో గొప్ప అనుకుంటాం. ఎదరవాళ్ళు మన గుప్పిట్లో ఉన్నారు అంటే మనకి ఫ్రీడమ్ లేదని అర్థం, అది మర్చిపోకుండా. అండ్ ఇన్ ది లైఫ్ నథింగ్ ఈజ్ వర్త్ ద ఫ్రీడమ్. ఆ స్వాతంత్ర్యము, మోక్షం అంటే అదేనండి. ఫ్రీడమ్ ఈజ్ ది మోక్ష. ఈశ్వరుడికి జీవుడికి తేడా ఏమిటంటే ఈశ్వరుడు ఫ్రీ, జీవుడు ఈజ్ నాట్ ఫ్రీ, ఈజ్ పరతంత్ర. ఈశ్వరుడు స్వతంత్ర. సపోజ్ యూ హ్యావ్ ఫ్రీడమ్, టోటల్ ఫ్రీడమ్, దెన్ యు ఆర్ ఈశ్వర. సో పీపుల్ భోగైశ్వర్య గతిం ప్రతి, దే వాంట్ వెల్త్ అండ్ పవర్. క్రియా విశేష బహుళాం. భోగాలు కావాలి అంటే ఏవేవో కర్మలు చేసుకుంటూనే ఉండాలి, రకరకాల కర్మలు చేయాలి భోగాలు కావాలంటే. భోగాలు అంత తేలిగ్గా ఏం రావు. దే హ్యావ్ ఏ ప్రైస్, యూ హ్యావ్ టు పే ది ప్రైస్. భోగానికి 2 రకాల ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది. ప్లెషర్ భోగం అంటే బిఫోర్ యూ గెట్ ఇట్ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. దట్ ఈజ్ వన్ ప్రైస్. అండ్ ఆఫ్టర్ ఇట్ ఈజ్ ఓవర్ you will get a corresponding amount of pain. You have to pay the price of pain. భోగానికి పెయిన్ ని ప్రైస్ గా. రాత్రి ఆల్కహాల్ సేవిస్తే మొన్నాడు పొద్దున్న హ్యాంగ్ ఓవర్ ఉంటుంది. యూ హ్యావ్ టు పే ది ప్రైస్ ఆఫ్ హ్యాంగ్ ఓవర్. దట్ ఈస్ వాట్ దే సే. సో దెర్ ఈజ్ ఆల్వేస్ ద ప్రైస్ విచ్ యూ పే లేటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పెయిన్, అండ్ దెర్ ఈజ్ ఎ ప్రైస్ విచ్ యూ పే beforehand in terms of effort. ఏమిటి భోగం? ఆ మధ్యలో భోగం, పిసరంత భోగం, అది చాలా ఫ్లీటింగ్, అలా వస్తుంది, మెరుపు మెరిసినట్టుగా వస్తుంది భోగం. ఆఖరు అయిపోయింది భోగం. ఒకసారి నేను లాస్ వెగాస్ వెళ్ళాను, మీకు అత్యద్భుతాలు చూపిస్తా ఉన్నారు. మంచిది, పాపం కష్టపడి మన మిత్రులు ఎవరో హెల్ప్ చేశారు, వెళ్ళా. లేకపోతే ఎక్కడికి వెళ్తాం, లాస్ లేదు, వెగాస్ లేదు. వెళ్తే 6 మొదలు పెట్టాం, 12 గంటల దాకా రోడ్లన్నీ తిరిగాం. ఏవో ఈ దీపాలు ఆ దీపాలు చూసాం. 12కి రూమ్కి వచ్చి పడుకుంటే కాళ్ళ నొప్పి మిగిలింది, ఇంకేమీ లేదు. అండ్ తర్వాత మనం అనుకోవాలి, అంత కష్టపడ్డాం కనుక ఆ చూసినప్పుడు నేను ఆనందించి ఉంటాను అని అనుకోవాలి. యూ హ్యావ్ టు థింక్ లైక్ దట్. దిస్ ఈజ్ ది ప్లెషర్. భోగాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి జన్మ కర్మ ఫలప్రదం. ఫైనల్ గా పుట్టుక మరణము అవి మిగులుతాయి మనకు, జరామృత్యు. అంచేతనే శ్రీకృష్ణుడు అన్నాడు, భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే అని చాలా పవర్ఫుల్ వెర్సెస్ అండి, గీత వెర్సెస్. అంచేతనే సమాజంలో ఎవరు గీతను చదవరు, పూర్తి ఏవేవో చదువుతారు తప్పించి భగవద్గీతను చదవరు. ఎందుకంటే భగవద్గీత చదవడం ప్రారంభిస్తే మొదటలోనే మీ స్ట్రక్చర్ అంతా కూలిపోతుంది, ఏమీ మిగలదు. అబ్బో ఇది మనకు అనుకూలంగా లేదే అని చెప్పేసి పక్కన పెట్టేస్తారు. సో భోగైశ్వర్య ప్రసక్తానం, పవర్ అండ్ వెల్త్, ప్లెషర్ అండ్ పవర్, వీటి యందు బాగా అటాచ్మెంట్ పెంచుకుంటాడు. తప్పే ఉందండి.
he will have a pleasure, a little pleasure and a little power. What is wrong with it? తయాపహృత చేతసాం, వాటి యందుండే ఆసక్తి చేత వీడి యొక్క వివేక శక్తి నశించిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. సమాధి అంటే ట్రాన్స్ కాదు, ఆత్మనిష్ట. యు స్టే విత్ యువర్ సెల్ఫ్, జస్ట్ బీ ఇన్ యువర్ సెల్ఫ్, విత్ యువర్ సెల్ఫ్. అప్పుడు నీకు యూ విల్ నో ది ట్రూత్ ఆఫ్ యువర్ స్వరూప అని ఇలాంటి మాటలు ఉన్నాయే. దట్ ఏకాగ్రత, దట్ ప్రసన్నత, ద కంపోజర్, క్వైట్యూడ్ ఆఫ్ ది మైండ్, ఇవి ఏమీ కూడా వీడికి అసలు తెలియదు. వాటికి సమాధి అని పేరు. ప్రసన్నత, శాంతి, దీస్ ఆర్ ఆల్ certain values of the mind. Persons should discover a value for it. శాంతి మనస్సు శాంతంగా ఉన్నది అంటే, పీస్ఫుల్ గా ఉంది, శాంతంగా ఉంది అంటే వీడు ఏమంటాడంటే, నాకు బోరు కొడుతుంది, శాంతి వద్దు, నాకు ఎక్సైట్మెంట్ కావాలంటాడు. వెళ్ళి ఎక్సైట్మెంట్ ఎందుకయ్యా, ఎక్సైట్మెంట్ యూఆర్ హ్యాపీ, యూ హ్యావ్ ఎవ్రీథింగ్, యూఆర్ హ్యాపీ అంటే, నోనో బోరు కొడుతోంది అంటాడు. శాంతికి బోర్ అని పేరు పెడతాడు. బోరులు పేరు పెట్టి, ఓకే లవ్ వాట్ యూ విల్ డూ అంటే బంగీ జంపింగ్ ఏదో చేస్తానంటాడు. ఇది సో అమెరికన్ ఓ క్రేన్ ఒకడు పోడుగా క్రేన్ పెట్టి అక్కడ చిన్న ప్లాట్ఫారం పెట్టి దానికి లిఫ్ట్ లో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి తాడు కట్టుకుని అంతా చూసుకుని ఏం పర్వాలేదన్నా అక్కడి నుంచి ఇలా జంప్ చేస్తారు. జంప్ చేస్తే మళ్ళీ తాడు పైకి లాగుతారు వీళ్ళు. ఓ $20 పే చేసి ఇంటికి వస్తారు. ఎందుకంటే ఎక్సైట్మెంట్. వై యూ నీడ్ ఎక్సైట్మెంట్ అంటే బోర్ కొడుతుంది అంటే, ఆ శాంతి అనేదాని అదొక వాల్యూని వాడు డిస్కవర్ చేసుకోలేకపోయాడు జీవితంలో. అండ్ హీఈస్ పూరర్ బై దాట్. సో వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ, దట్ పీస్ ఆఫ్ మైండ్, ద కంపోజర్, ద క్వైట్యూడ్, ప్రసన్నంగా శాంతంగా మనస్సులో చలనమేం లేకుండా, కదలిక లేకుండా, అజిటేషన్ లేకుండా ఉన్నట్లయితే, అంటే మనస్సు లేక ఉండడమే. మనస్సు అంటేనే అజిటేషన్, కదలికకే మనస్సు అని పేరు. కదలిక లేదు అంటే మీ యొక్క పూర్ణ స్వరూపము అప్పుడు మీరు అనుభవానికి వస్తుంది. దాన్ని సమాధి అంటారు. ఆ సమాధికి వీడికి కొంత నిశ్చయాత్మిక బుద్ధి ఉండాలి. ఐ వాట్ ఇట్ అని దానికోసం కొంత వర్క్ చేయాల్సి ఉంటుంది. పాజిటివ్ వర్క్ ఏం చేయక్కర్లేదు వీడు, ఎందుకంటే ఇట్ హ్యాపెన్స్ టు బి హిజ్ ఓన్ స్వరూప. కాబట్టి పాజిటివ్ గా దాని గురించి దాన్ని సంపాదించడం కోసం మెరుగులు దిద్దక్కర్లేదు. ఏదో బెడ్రూమ్ను అలంకారం చేసినట్టుగా దానికి ఏం చేయనక్కర్లేదు. అది ఎప్పటికీ సంసిద్ధంగానే ఉంది. వాట్ ఆల్ హీ హ్యాస్ టు డూ ఈజ్, ఈ అవుట్ సైడ్ థింగ్స్ ఏవైతే డెవలప్ చేశాడో వీటన్నింటినీ రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది. హీ జస్ట్ కాంట్ డూ ఇట్. ఎందుకని? భోగైశ్వర్య ప్రసక్తానాం, చాలా దృఢమైనటువంటి అటాచ్మెంట్ ని వెల్త్ అండ్ పవర్ మీద డెవలప్ చేసుకుని ఉంటాడు. సో హీ కాంట్ డూ ఇట్. నేను చూస్తూ ఉంటాను, ఒక డాక్టర్, చక్కటి సర్జన్, బ్యూటిఫుల్ సర్జన్. పేషెంట్ కి ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు ది పేషెంట్ బికాజ్ హీఈస్ ఎ గుడ్ సర్జన్. బోల్డంత డబ్బు, భార్య, పిల్లలు, మంచి హౌస్, పిల్లలు మంచి సంస్కారం గలవాళ్ళు, మంచి కల్చరల్లీ నైస్ ఫ్యామిలీ, పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారు, వాళ్ళకి బోళ్ళంత ధనం ఉన్నది. మంచి డాక్టర్ అంటే డబ్బు ఎలాగా ఉంటుంది, వాళ్ళు తిన్నంత తిని 10 మందికి పెట్టదగ్గంత ఉన్నది. సో అటువంటి ఫిలాంథ్రపీ నేచర్ కూడా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. దిస్ జెంట్మెన్, హీ వెంట్ అండ్ కంటెస్టెడ్ యాజ్ అన్ ఎమ్మెల్యే. Why he should do that? This is one thing I could never reconcile, and that I could not understand. What is it that he is seeking? He must be seeking something. అంటే there is no fulfillment అన్నమాట. ఏది ఇంత ఉండి ఫుల్ఫిల్మెంట్ లేదనమాట. Therefore he is seeking, తెలియకుండగా, he doesn't know that అతని జీవితాన్ని నేను అనలైజ్ చేస్తున్నా. ఒక హైపోథెటికల్ క్యారెక్టర్ ఐఎమ్ అనలైజింగ్. వితౌట్ హిస్ నాలెడ్జ్ he is seeking fulfillment. What kind of fulfillment? ఏవో సమ్ పెట్టి ఎమ్మెల్యేస్ ఉంటారు. ఈ ఎమ్మెల్యేలు ఇటు అటు తిరుగుతూ ఉంటారు. వాడి చుట్టూ డఫేదారులో ఎవరో కొంతమంది అయితే ఒక గన్ను పట్టుకుని నల్లటి కోట్ వేసుకుని ఒకడో ఎవరో తిరుగుతూ ఉంటారు. ఓ జీపు,
తర్వాత ఫ్లాగ్, ఇలాంటివి ఏవో ఉంటాయి, కొంత పవర్ చిహ్నాలు ఏవో కొన్ని ఉంటాయి. సో ఆ చంద్రబాబు నాయుడు గారు చుట్టుపక్కల లేకపోతే వీళ్ళు కొంత అధికారాన్ని కూడా చెలాయించవచ్చు. సో దట్ కైండ్ ఆఫ్ ఏ థింగ్ ఇట్ ఈజ్. చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉంటే మటుకు వీళ్ళు ఏం మాట్లాడడానికి వీలు ఉండదు. బట్ ఆయన లేనప్పుడు కొంత అధికారం చేయొచ్చు. పోనీ ఆయన కాబట్టి మరొకళ్ళు, ఇంకో పార్టీ వాళ్ళు. somehow he thinks that will give me a fulfillment in life. What kind of an attitude it is? అజ్ఞానం యొక్క పరాకాష్ఠ అంటే అలాగే ఉంటుంది. ఎందుకంటే భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం, ఆ వివేక శక్తి పోయింది. వాట్ వీ నీడ్ అండ్ వాట్ వీ వాంట్, వాట్ వీ నీడ్, అది కూడా తెలుసుకునేటువంటి వివేకం లేకుండా అయిపోతే ఈ భోగాల వెంట, ఐశ్వర్యాల వెంట. ఐశ్వర్యం ఉన్నవాడు భోగాల వెంట పడుతూ ఉంటాడు. పొలిటీషియన్స్ అందరూ సినిమా యాక్టర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. భోగాలు ఉన్నవాళ్ళు ఐశ్వర్యం వెంట పడుతూ ఉంటారు. సినిమా యాక్టర్స్ ఏమో పొలిటికల్ దాంట్లోకి వస్తూ ఉంటారు. ఇట్స్ ఏ వెరీ నెక్సస్, ఇట్ ఈస్ వెరీ అన్డిజైరబుల్ నెక్సస్ ఫర్ ది సొసైటీ. ఎనీవే, సో ఈ విధంగా భోగాలని వాటిని గట్టిగా నిందిస్తారు గీతలోనూ. అక్కడ నేను ఏదో చేతస్థంగా చెప్పానని మీరు అనుకోకండి. గీతలో లేని మాట ఒక్కడు కూడా నేను చెప్పలేదు. ఒక్క శాతం కూడా నేను అతిశయోక్తి చేయలేదు. ఎటొచ్చి వాట్ ఐ హ్యావ్ డన్ ఈజ్ మోడర్న్ డే ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. దట్ ఈస్ ది ఓన్లీ క్రైమ్ ఐ హ్యావ్ కమిటెడ్. ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈస్ ఎ క్రైమ్, దట్ ఈస్ మై క్రైమ్. వై ఐ డూ దట్ అని నేను ఆలోచిస్తూ ఉంటాను. వై షుడ్ ఐ గివ్ సచ్ ఎగ్జాంపుల్స్? ఏదో యజ్ఞము, స్వర్గము, రంభ, ఊర్వశి ఆ ఎగ్జాంపుల్స్తో సరిపెట్టచ్చు కదా అంటే అవి కొంచెం ఆ ఎగ్జాంపుల్స్ మనకి కొంచెం దూరంగా ఉంటాయి. ఎలా లేదన్నా దూరంగా ఉంటాయి. దట్స్ వై ఐ సే క్యాబరే. రంభ, ఊర్వశి అంటే అది వెంటనే అదేదో కథలు పురాణాల్లో విన్నట్టుగా అదేదో పూర్వకాలం వాళ్ళ గోల తప్పించి మనకు సంబంధించిన గోలలా ఉండదు. అది క్యాబరే ఆల్కహాల్ అనేప్పటికీ మన దగ్గరికి వస్తుంది అది. సో మన దగ్గర కంటే నా అభిప్రాయం కాంటెంపరరీ సొసైటీ. సో దిస్ వే వన్ షుడ్ బి వెరీ కాషస్. ఈ భోగముల యందు పవర్, వీ డోంట్ నీడ్ ఎనీ పవర్. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా కొద్ది పవర్ మన చేతిలో ఉంటే దానిని ఎంత శీఘ్రంగా వీలు పడితే అంత శీఘ్రంగా పరమేశ్వరుడి పాదముల మ్రోల సమర్పించేసి చేతులు కడుక్కు కూర్చోవడం. ఏ పవరో లేదు. ఐఎమ్ ఇన్ ది మార్కెట్ ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పవర్. యూ బికమ్ ఏ నో బాడీ ఫస్ట్ బై శరణాగతి. దెన్ యూ విల్ బికమ్ ఎవ్రీబడి. బట్ ఫస్ట్ యూ షుడ్ బికమ్ ఏ నో బాడీ. శరణాగతి యొక్క లక్షణం అదే. సో ఈ విధంగా చూడండి, అజ్ఞానము బాగా హైలీ కల్చర్డ్, కర్మకి కట్టుబడి ఒక రకమైన స్ట్రిక్ట్ డిసిప్లిన్డ్ అండ్ కల్చర్డ్ లైఫ్ లో ఎంత అజ్ఞానం ఉందో మీరు ఆలోచించండి. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు ఆ శ్లోకం అవిద్యాయామంత, నేనేం చేశానంటే భగవద్గీతలోకి వెళ్ళిపోయాను. ఈ శ్లోకం చెప్పి భగవద్గీతలోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే భగవద్గీత అన్నది అది ఉపనిషత్తుల సారం. అది భగవద్గీతాసు ఉపనిషత్సు అని వస్తూ ఉంటుంది. ఉపనిషత్తుల్లో ఉండేటువంటి సారమంతా కూడా అక్కడ చాలా సరళమైన భాషలో పెట్టేశారు శ్రీకృష్ణుడు. అంచేత అందులో శ్రీకృష్ణుడు ఎలాంటి వాడు అంటే కాంటెంపరీ సొసైటీ యొక్క లోతుపాతులన్నీ తెలుసున్నవాడు. ఆయన ఋషి శృంగులాగా ఎక్కడో మూల కూర్చుని తపస్సు చేసుకున్నవాడు కాదు. ఆ సొసైటీలో అందరితో పాటు దుర్యోధనుడితో భుజం మీద చేవేసి తిరిగేసి అందరితో పాటు తిరిగి జరాసంధుడు వీళ్ళందరూ ఆయనకు ఒక రకంగా దోస్తులే. ఒకప్పుడు దోస్తులు, ఒకప్పుడు ఎనిమీస్, వాట్ ఎవర్. దేర్ ఆర్ నో ఎనిమీస్ ఫర్ హిమ్. సో హీ నోస్. అంచేతనే హీ కుడ్ పుట్ ద టీచింగ్ ఆఫ్ ఉపనిషత్స్ ఇన్ సచ్ ఎ సక్సింక్ట్ లాంగ్వేజ్. సో గీత యొక్క విశిష్టత అది. వెరీ క్లోజ్ టు హ్యూమన్ లైఫ్ అనమాట. సో అవిద్యాయాం అంతరే వర్తమానా. వీళ్ళు ఈ భోగైశ్వర్యములకు కట్టుబడిన వాళ్ళు, వైదిక కర్మానుష్ఠానం చేసేవాళ్ళు, లేకపోతే టెంపుల్ వర్షిప్స్ అవి చేస్తున్న వాళ్లే అయినా కూడా స్టిల్ దే ఆర్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ అజ్ఞానం. ఎందుకో తెలుస్తున్నా అండి, ఆత్మకర్త అని అనుకున్నాడంటే వాడికి ఏమీ తెలియలేదని అర్థం. నిన్న ఉపదేశ సాహస్రంలో ఈ శ్లోకాలు వేసి చూస్తున్నాము. నేను కర్తను అని అన్నాడంటే వాడికి ఏమీ తెలియలేదని అర్థం. వాడు అసలు
ఆ ప్రకృతి యొక్క స్వరూపాన్ని, ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని వాడు ఏమీ ఇన్వెస్టిగేట్ చేయలేదని అర్థం. వాడు మన క్లాసులో 4 రోజులు కూర్చుంటే గానీ వాడి బుద్ధి కొంత క్లీనప్ అవ్వదు. సో అదే అజ్ఞానం అంటే. అవిద్యాయామంతరే వర్తమానా. దెన్ ఇఫ్ ఎ పర్సన్ డస్ నాట్ నో అండ్ నోస్ దట్ హీ డస్ నాట్ నో, దెన్ దెర్ ఈజ్ ఎ స్కోప్ ఫర్ నోయింగ్. కానీ వీడు అలా కాదు. హీ డస్ నాట్ నో అండ్ డస్ నాట్ నో దట్ హీ డస్ నాట్ నో. ఏదో ఇలాగా యూ కెన్ ప్లే విత్ ఇట్. సో స్వయం ధీరా పండితం మన్యమానా. హీ థింక్స్ దట్ హీ నోస్ ఎవ్రీథింగ్. అంటే నువ్వు మహాజ్ఞాని అని చెప్పేసి ఈయన్ని పలకి మోసి వాళ్ళు 60 మంది శిష్యులు ఉంటారు. దే ఆర్ ది ప్రాప్స్ ఫర్ దిస్ జెంట్లిమన్. సో స్వయం ధీర. చూడు, కావాలంటే నా చుట్టూ 10 మంది ఉన్నారు, నేను జ్ఞానిని అంటాడు వాళ్ళని చూపించి. స్వయం ధీరా పండితం మన్యమానా. సో జంఘన్యమానా. జంఘన్యమానా అంటే శంకరులు చెప్తారు అర్థం. సో హీ విల్ టెల్, వీ విల్ సీ, భాష్యంలో చెప్తాము. పరియంతి అంటే అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు. పరితః యంతి అంటే ఈ లోకంలో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఎక్కడికి తిరుగుతూ ఉంటారు. కామన చేత ప్రేరితులై 10 చోట్లకి తిరుగుతూ ఉంటారు. కామన చేత ప్రేరితులై తిరుగుతారు. తర్వాత యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్ళారనుకోండి, మళ్ళీ వాపస్. పరియంతి మూఢాహ. మూఢాహ అంటే ఏదో తిట్టుతున్నారని అనుకోదు మీరు. మూఢాహ అంటే వ్యామోహిత, డెల్యూడెడ్ అని. ఆ డెల్యూషన్ ఏమిటో మీకు నేను ఇందాక మనవి చేశాను. మూఢాహ. వీళ్ళు కొంతమందికి గురువులు, వీళ్ళకు కొంతమంది శిష్యులు కూడాను. పైగా అంధేనైవ నీయమానా యథాంధాః. ఒక గురుడ్డివాడు 10 మంది గురుడ్డి వాళ్ళని దారి చూపిస్తూ వాళ్ళని మార్గదర్శనం చేస్తూ నడిపిస్తూ ఉంటాడు. వీడు అంధుడు. అంధుడు అంటే ప్రజ్ఞాంధ ఇత్యర్థ. వివేక ప్రజ్ఞ లేనివాడు 10 మందిని ఓ మార్గంలో నడిపిస్తాడు. ఆ మార్గం ఏమిటో వీడికి తెలియదు. వీడికి హీఈస్ నాట్ షూర్ ఆఫ్ ఇట్ హిమ్సెల్ఫ్. ఈజ్ నాట్ షూర్, ఐఎమ్ టెలింగ్ యూ, హీఈస్ నాట్ షూర్. అండ్ ఓసారి నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నా పక్కన ఒక బిషప్ కూర్చున్నాడు. అండ్ దెన్ ఐ కెన్ అకామిడేట్ ఎ బిషప్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. యు నో వై? బికాజ్ హీ ఈజ్ ఆల్సో ఆత్మ. వాడు కూడా ఒక ఈశ్వరుని యొక్క స్వరూపమే. తర్వాత ఐ హ్యావ్ ఎ రెస్పెక్ట్ ఫర్ క్రైస్ట్. రెస్పెక్ట్, ఐ హ్యావ్ డివోషన్ ఫర్ క్రైస్ట్. ఈ మాట బయట అంటే నన్ను కన్వర్ట్ చేసే ప్రయత్నం చేసేస్తారు. సో ఉంటే మీలో మీరు మనలో లోపాయి గారిగా అన్నాను నేను. సో ఐ హ్యావ్ గ్రేటెస్ట్ డివోషన్ ఫర్ క్రైస్ట్. అండ్ సో హీఈస్ వర్షిపింగ్ క్రైస్ట్ అండ్ ఐ అడోర్ హిమ్ ఫర్ దట్. సో ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం విత్ హిమ్. He has a problem with me. And the very first question he asked me is, which God you worship? Why he should, what is this, why he should do that? You just imagine the psychology. అంటే నేను చెప్పాను, how many gods are there? How many gods are there you think about? అని నేను అడిగా. అంటే no, you are not answering my question. You tell me how many gods are there. Then I will tell you which God I am worshipping. How many gods are there? Oh, are you a Hindu? Yes, I am a Hindu. There is no doubt about it. I am a Hindu. Oh, you must be worshipping Ramakrishna, etc. I worship one God who is same as your God. There are not so many gods. Your God, my God. There is only one God. And I am okay. For me, the name Ramakrishna is okay for me. I need not import a new name for that God. The indigenous name is okay for me. అని చెప్తే what is wrong in knowing about Christ అని అన్నాడు అడిగాను. ఐఎమ్ టెలింగ్ యూ ఎన్ ఎగ్జాక్ట్ డిస్కషన్. ఫ్రాంక్ఫర్ట్ నుంచి బాంబే వచ్చేదాకా జరిగిన ఇదనమాట. సో వాట్ ఈజ్ రాంగ్ ఇన్ నోయింగ్ అబౌట్? నథింగ్ రాంగ్. వీ షుడ్ నో అబౌట్ క్రైస్ట్. And I know, you don't know it. I know. You don't think that I don't know. I know. I need not tell you how much I know, etc., but I know. You don't underestimate. Then I am glad that you know about Christ. Yes. But I asked him, do you know anything about Mahavir? Lord Mahavir? Do you know? Lord Buddha?
Rama, Krishna. These four, you know. And he did not answer. I told him, you don't answer me. You are doing an injustice to your own culture, your own motherland, and your own lineage by disregarding these four names and holding on to some other extra imported name. సో అంధేనైవ నియమానా యథాంధా. ఒక అంధుడు ఉంటాడు, వాడు ఒక 10 మంది అంధులు. వెరీ ఫన్నీ సొసైటీ, ఐ టెల్ యూ. డోంట్ వరీ అబౌట్ ది సొసైటీ. సో యూ డోంట్ బికమ్ ఎ ఫాలోయర్ ఆఫ్ ఎన్ అంధ. యూ అంటే మీరు కూర్చున్న వాళ్ళని నా అభిప్రాయం కాదు, శృతి యొక్క బోధ. సో దట్ మచ్ జడ్జిమెంట్ వన్ షుడ్ బి ఏబుల్ టు డూ. కాబట్టి అంధేనైవ నియమానా యథాంధ అంటే చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. ది బ్లైండ్ లీడింగ్ ఏ గ్రూప్ ఆఫ్ ది బ్లైండ్. దీనికి ఓ మహాత్ములు దృష్టాంతం ఒకటి చెప్పారు. మేషాంధ ప్రపాత న్యాయము అని న్యాయం ఒకటి ఉంది. మనకి సంస్కృతంలో న్యాయాలు ఉంటాయి కదా. మేషాంధ ప్రపాత న్యాయము అంటే, ఇప్పుడు ఒకసారి ఒక ఇన్సిడెంట్ నేను చూశాను, దాని మీద రిపోర్ట్ కూడా, డిస్క్రిప్షన్ కూడా చదివాను. ఒక రైల్వే ట్రాక్ ఉంది. ఈ రైల్వే ట్రాక్ పక్కన ఒక గోడ ఒకటి కట్టారు. ఎందుకంటే స్టేషన్ కి సమీపంలో ఏదో గోడ ఏదో కడతారు. అయితే ఆ గోడ కట్టేప్పుడు ఇసుక వేసి కట్టేస్తారు, సిమెంట్ వేరు. రైల్వే వాళ్ళు కట్టారంటే సిమెంట్ వేరు, ఇసుక వేసి కట్టేస్తారు. సో ఆ రైల్వే వాళ్ళు కాంట్రాక్ట్కి ఇస్తారు. ఆ కాంట్రాక్టర్ ముందే మాట్లాడుకుని 1 lakh శాంక్షన్ అనుకోండి, 1 lakhలో మీ 20,000, వర్క్కి 20,000, మిగిలిన 60,000 ఆయనవి. ఆ లెక్కలో మాట్లాడేసుకుంటారు ముందే. అంచేత 20,000తో మొత్తం గోడ కట్టేయాలంటే ఇటకలే వస్తాయి 20,000కి. సిమెంట్ రాదు, ఇంకా ఇటకలును ఇసుకే వస్తుంది. వాటితో కలిపేసి కట్టేస్తాడు. ఏదో సిమెంట్ ఒక 10 గ్రాములో 20 గ్రాములో సిమెంట్ దానికి వేసి కలిపేసి కట్టేస్తాడు. నేను చూస్తూ ఉంటాను. దట్ ఈజ్ హౌ కట్టేస్తాం. పక్కన రోడ్డు పక్కన ఈ స్టార్మ్ వాటర్ డ్రైన్ కడుతూ ఉంటారు. మా ఆశ్రమం ముందు కడుతున్నారు. నేను వాళ్ళని చూస్తూ ఉంటాను. వాళ్ళు ఎలా కట్టేస్తారంటే, అది మళ్లీ సంవత్సరం వచ్చేవాడికి విగ్గేవే ఉండవు, రాళ్లు మిగులుతాయి. రాయికి మధ్యలో సిమెంట్ ఉంటుంది, అది ఉండదు. యు గివ్ ఏ పుష్, ఇట్ ఈస్ గాన్. సో అలాగంటే గోడ ఒకటి కట్టారు. అది కట్టే పోయాయి, ఇటకలన్నీ పోయాయి. సో చిన్న పిట్ట గోడ కింద ఉంది. ఈ ఒక 20 మేకలో గొర్రెలో వస్తున్నాయి. వీటిలో ఒక గొర్రెకి ఆ రైల్వే ట్రాక్ మీద ఇట్ సా సంథింగ్, ఏదో ఆన్ ది ట్రాక్ ఆర్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది ట్రాక్, ఏదో సమ్ అరటి పండు తొక్కో ఏదో కనపడింది. ఒక గొర్రెకి ఎందుకునో అటువైపు వెళ్లాలనిపించింది. ఇట్ జంప్డ్ ది వాల్, స్మాల్ వాల్ పడిపోయింది కదా సగం వాల్. ఇట్ జంప్డ్ ది వాల్, అండ్ ల్యాండెడ్ ఆన్ టు ది ట్రాక్. అందుకోసమే గోడ కట్టారు. అక్కడ పక్కనే ఉంటుంది కదా గోడ పక్కనే ట్రాక్. అక్కడ ల్యాండ్ చేసి కొంచెం ముందుకు వెళ్ళాలి. అది ఫర్ సమ్ రీజన్. సరిగ్గా అదే టైంకి ట్రైన్ వచ్చింది. అండ్ ఇట్ వెంట అండర్ నీత్ ది ట్రైన్. అయితే చిత్రం ఏంటంటే, ఇది జంప్ చేసేప్పటికీ అట్నుంచి ట్రైన్ వస్తూనే ఉంది. ఇది మిస్ అయ్యి ఉండొచ్చు ట్రైన్ అని, కానీ దీని వెనకాలను మిస్ అవ్వవు. బట్ అవన్నీ కూడా టక్ 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 20 జంప్ చేసేది. ఒక్క గొర్రె జంప్ చేసేప్పటికి 20 జంప్ చేసేవి. అండ్ very few could cross to that side just out of sheer number. Some of them were pushed out, but most of them died under the wheels. Andhenaiva niyamana yathantha. This is what is called meshi prapata andha nyayam. Prapata ante kattagattukuni padipovam vellipoy. Then meshi prapata anta. Meshi prapata andha nyayam. So అలాగా అజ్ఞానంగా అలాగా మనం అలా వెళ్ళిపోకూడదు. ఎప్పుడు నిలబడి అంతర్ముఖునిగా ఉండి ఆత్మనిష్ఠునిగా ఉండి తన హృదయంలో విరాజిల్లేటువంటి ఈశ్వరుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ సావకాశంగా కంగారు లేకుండా వైరాగ్యాన్ని బాగా డెవలప్ చేసుకుని చేయాలి. కానీ ఊరికే ఈ భోగైశ్వర్యముల వెంట పడి పరిగెత్తేవాడికి ఈ స్వరూపము తెలియదు అని నింద. కర్మకాండ మీద పెద్ద నింద, కామ్యకర్మల మీద ఎంత నింద అంటే
ఏం ఆశ్చర్యం ఏం లేదు. భగవద్గీత నిండా నిందే, కామ్యకర్మల యొక్క నింద. శాస్త్రము యొక్క స్వరూపం అలాగే ఉంటుంది. ఒక లెవెల్కి వచ్చిన తర్వాత కామ్యకర్మలను నిందించరా మరి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.